నమస్తే గురుగారు. గురుగారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రణవ పీఠాధిపతి త్రిభాష మహా సహస్రావధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ శర్మ గారిని ఈరోజు బాగా కొనియాడుతున్నారు. మీరు పబ్లిక్ అంతా కూడా, మీకంతా భక్తులు ఉన్నారు, మిమ్మల్ని గురువుగా పూజించేవారు ఉన్నారు, చాలా గౌరవించేవారు ఉన్నారంట. అంటే ఇంత గౌరవము ఈ విధంగా మిమ్మల్ని కొనియాడుతున్నారంటే అది ఈ రోజుతో వచ్చినది కాదు. అది ఎంతో మీ జర్నీలో ఎన్నో ప్రయాసాలు ఉంటాయి, ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈరోజు ఈ గౌరవము మర్యాదలు వచ్చాయి, ఒక డాక్టరేట్ కూడా వచ్చింది మీకు. అయితే ఈ కష్టం వెనుక ఉన్న నేపథ్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. అంటే మీ కుటుంబ నేపథ్యము మీది, ఎలా ఈ స్థాయికి ఎలా వచ్చారు ఏంటనేది ఒక్కసారి తెలుసుకోవాలన్నా గురుగారు. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిశారాధితాలంకరోతు అని ముందుగా మా అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికైనా వాక్కు వస్తుంది. ఇప్పుడు నేను చేసిన స్తోత్రం యొక్క అర్థం అదే. అస్మద్వాచం ప్రసన్న, నా వాక్కునందు ఎల్లప్పుడూ ప్రసన్నురాలుగా ఉండుగా. అంటే నేను మాట్లాడే ప్రతి వాక్కు ఆవిడదయ్యుండుగాక. అమ్మవారు ఎటువంటిది, బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల చేత కూడా నిరంతరం స్తోత్రాలు అందుకుని అమ్మవారు. చిన్నప్పటి నుంచి అమ్మవారి యొక్క ఉపాసన మా వంశానికి ఉన్నది. మా నాన్నగారు 8 భాషల్లో పండితుడు. 8 భాషల్లో 8 భాషల్లో. ఆ రోజుల్లో 1916లో పుట్టారు ఆయన. మీ స్వగ్రామం గురుగారు? నిజానికి నాన్నగారు వాళ్ళు కాకినాడ దగ్గర రామేశ్వరం, కాకినాడ నుంచి కొవ్వాడ పక్కనే రామేశ్వరం అని ఉంటుంది. చాలా గొప్ప ఐశ్వర్యవంతులు. ఆ రోజుల్లో మా నాన్నగారు తన చేతి మీదుగా 1000 ఎకరాలు దానం ఇచ్చారు. అంత 1000 ఎకరాలు? 1000 ఎకరాలు. అంత భూమి ఎక్కడిది గురుగారు నాన్నగారికి? అసలు నాన్నగారి పేరు? చలపతిరావు గారు, వద్దిపర్తి. అసలు పేరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు కాస్త చలపతిరావు గారు. వెంకటేశ్వరరావు గారిని వెంకటాచలపతి అనేవారు. ఆ వెంకట పోయి చలపతి మిగిలిపోయింది, చలపతి పోయింది. ఆయనకు ఒక అన్నగారు. ఆయనేమో 1901లో పుట్టారు అన్నయ్య గారు. ఈయన 16. ఒక 15 సంవత్సరాల గ్యాప్. 15 సంవత్సరాలు. ఈ మధ్యలో ఒక అక్క, ఏదో వాళ్ళకు పెద్ద సంతానం అది ఆ రోజుల్లో. వీళ్ళని ముఖాసాదరులు అనేవారు. ముఖాసాదరులు అంటే గవర్నమెంట్కి పన్నులు వసూలు చేయడం కోసమని జమీందారులను నియమించారు ఆ రోజుల్లో. ఆ రకం గొప్ప జమీ ఉన్నటువంటి కుటుంబం. మా తాతగారి కాలంలో 5000 ఎకరాలు ఉండేది. తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి 2000 వచ్చింది. ఆ 2000 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు పెద్దనాన్నగారు, ఒక 1000 ఎకరాల నాన్నగారు ఇద్దరూ కలిసి గాంధీ గారు, వినోబాబావే గారు అక్కడికి వచ్చారు. భూదానోద్యమ సమయంలో వినోబాబావే. అంత పూర్వం కాకినాడలో గాంధీ గారి సభ ఉంటే ఇద్దరు అనుకుని చెరొకళ్ళకి 1000 ఎకరాలు ఇచ్చేసి పూర్తిగా పైసా అట్టే పెట్టుకోకుండా మళ్ళీ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వినోబాబావే భూదాన కార్యక్రమంలో మీ వారు కూడా ఉన్నారు? ఓకే. ఏనాటి మాట. ఆయన కూడా తెలంగాణలో అంతా కూడా చాలా భూదానాలు చేశారు వినోబాబావే గారు ఆ రోజుల్లో. అదే ఈ మధ్యన మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఏమండి మీ వాళ్ళు ఇచ్చిన 1000 ఎకరాల పట్టాలు ఇంకా పాతకాలపు వాటిల్లో ఉన్నాయి అని నాకు చూపిస్తే అప్పటిదాకా మాకు తెలియదు, వాళ్ళు ఇచ్చినట్టు వాగే తెలుస్తుంది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఏదో కాశీ వెళ్ళారు. కాశీలో 5 సంవత్సరముల పాటు చదువుకున్నారు. గారు 1932లో. ఓకే. నాన్నగారు అంటే అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు. ఆ కాశీ పాండిత్యం అంటే ఎటువంటి పాండిత్యం? ఆ రోజుల్లో కాశీ పండితులు అంటే పెట్టింది పేరు. సంస్కృతం సరే, వాళ్ళకి పుట్టుకతో హిందీ వాళ్ళు. ఇది కాక ఆ రోజుల్లో అక్కడ పార్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, అసలు పేరు ఇరాన్కి అసలు పేరు పర్షియా కాస్త ఇరాన్ అయ్యింది. కానీ అందుకని వాళ్ళ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ని పారసీకము అంటారు. ఓకే. ఈ పార్సీ భాష వచ్చి ఆయనకి. ఉర్దూ వాళ్ళు కూడా ఆయనకి ఆ రోజులు ఎంత దుర్మార్గులైనా భాష నేర్చుకోవడానికి ఇది అడ్డు రాదు కనుక ఆయన భాష నేర్చుకున్నారు. నాన్నగారు పరమ సనాతన ధర్మాత్ములైనా వాళ్ళ దగ్గర భాష కూడా నేర్చుకుని, వాళ్ళల్లో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుని మన ధర్మం చెప్పడం కోసం భాష నేర్చుకున్నారు. తమిళం వచ్చు, కన్నడం వచ్చు, సరే తెలుగు అపూర్వమైన మాతృభాష కనుక అది వచ్చు. ఈ విధంగా దాదాపు 8 భాషల్లో ఆ రోజుల్లో పండితులైన. అమ్మగారికి 3 భాషలు వచ్చు. అమ్మగారి పేరు గురుగారు? శేషమణీదేవి. ఈవిడ కూడా కాకినాడ దగ్గరే గురదనాపల్లి అని ఉన్నది. ఆ గురదనాపల్లి వీళ్ళ ఊరు.
అందువల్ల ఆవిడకి హిందీ, సంస్కృతం, తెలుగు వచ్చు. ఓకే. అప్పుడు ఏమైంది, పిల్లలకి ఇంట్లో తెలియకుండానే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడటం వల్ల, హిందీలో మాట్లాడటం వల్ల, తెలుగుకి సంబంధించినవి మాట్లాడటం వల్ల ఒక విధంగా పుట్టుకతో వచ్చేసి. అందుకే నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు కవిత ఎబ్బే నా కుల విద్యగా అన్నాను. ఏదో వంశపారంపర్య విద్య కింద వచ్చేసింది అని. మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం గురుగారు? మేము 6 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. అమ్మో. 3 అన్నదమ్ములు, 3 అన్నయ్యలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి, అమ్మాయి తర్వాత నేను, ఆ తర్వాత నా తర్వాత ఇంకో 2. అంటే ముగ్గురికి మధ్యలో ఒక ఆడపిల్ల. ఓకే. మగపిల్లలు లెక్కేస్తే 4, మొత్తం సంతానం లెక్కేస్తే 5వ వాడిని. నేను 1966లో ఏలూరికి దగ్గరలోనే జోగన్నపాలెం అని ఒక ఊరు ఉంది ఇక్కడ. ఓకే. ముండూరు వెళ్ళే రూట్లో, ముండూరు బ్రిడ్జి ఉంది కదా అక్కడ, గుండేరు, ఆ లోపలికి వెడితే జోగన్నపాలెం అని ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు అనే స్వామివారు ఉన్నారు, శివుడు. ఆ శివాలయం మా నాన్నగారు ఆ రోజుల్లో దగ్గరుండి పునర్నిర్మాణం చేయించారు. భూగర్భం నుంచి వచ్చిన లింగం అది. ఓ రైతు పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఓ శివలింగం తగిలింది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి యోగనిద్దరిలోంచి పైకి వచ్చాడు కనుక ఆయనకి యోగలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఆ ఊళ్ళో నాన్నగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోరిక మీద, ప్రకాశం పంతులు గారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఓకే. అందుకని 1959 నుంచి 69 వరకు కూడా నాన్నగారు అంటే, ఎందుకంటే పాండిత్యం వల్ల అయితేనేమి, తర్వాత ఏదో బంధుత్వం ఉండేది, అవి నాకు తెలియవు, కానీ చాలా ఇష్టం. 59 నుంచి 69 మధ్యలో నాన్నగారిని అక్కడికి వెళ్ళిపోమన్నారట. ఆయన కోరడం 1950లో కోరారు. ఆయన బతికుండగా కుదరలేదు, కానీ ఆయన పోయిన తర్వాతే అనుకుంటాను నాన్నగారు అక్కడికి వెళ్ళారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నన్ను ఆ ఊరి వెళ్ళి ఓ 10 ఏళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పమన్నారు. ఆయన బతికుండగా నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎప్పుడు పోయారో ఇవన్నీ కూడా మీకు తెలుసున్నది. 56లో రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత పోవడం, 59లో నాన్నగారు అక్కడికి వెళ్ళారు. 69 వరకు వాడు 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో నేను అక్కడ పుట్టాను. నాన్నగారు ఆ సమయంలో మెట్రికులేషన్ వరకు, ఆ రోజున మెట్రిక్ అనేవారు 10th క్లాస్కి, ఆ పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలంతా నేర్చుకున్నారు. ఆ రకంగా నేను కూడా అప్పటికి, నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు 3 ఏళ్ళు వాడిని అనుకోండి, నాకు పెద్దగా తెలియదు, కానీ ఆ ఊరి నుంచి బయటకు వచ్చాక నాన్నగారు గొప్పతనం తెలుసుకుని, సహజంగానే శరీరంలో పుట్టుకతో ఉండడం వల్ల, స్వయం కృషితో, నాన్నగారు అనుగ్రహంతో నేను కూడా సంస్కృతం, హిందీ, తెలుగు వీటిని అభ్యాసం చేశాను. ఇక్కడ ఒక చిన్న తమాషా. ఈ మధ్యలో నేను 66లో పుట్టాను కదా, 69లో ఆ ఊరు వదిలేసాం. 69లో ఊరు వదిలిన తర్వాత ఇక్కడ ఉంగుటూరు ఉంది, తాడేపల్లి కూడా వెళ్ళే రూట్లో. ఆ ఊళ్ళో ఒక ఏడాది ఉన్నారు. అప్పటికి నా వయసు ఇంచుమించుగా 3 ఏళ్ళో 4 ఏళ్ళో తెలియదు. అక్షరాభ్యాసం అవ్వలేదు మీకు? నాకు అక్షరాభ్యాసం కూడా అవ్వలే. ఆ టైంలో ఆ ఊళ్ళో ఉన్నాం. ఆ ఊళ్ళో సుందర శివరావు గారిని ఒక ఆయన ఉన్నారు, తల్లాప్రగడ వారు. ఆయన నాన్నగారికి శిష్యుడు. అల్లసాని పెద్దన మనుచరిత్ర నాన్నగారి దగ్గర చదువుకున్నారు. ఆయన నాన్నగారి దగ్గర చదువుకుంటూ ఉంటే విని అప్పగించాను నేను. అంటే అక్షరాలు లేవు, ఇంకా అప్పటికి అక్షరాభ్యాసం రానివ్వండి. ఇప్పుడు ఆయన నాన్నగారు ఓ పద్యం చెప్పారు అనుకుందాం ఆయనకి. ఆ పద్యం ఆయన కంఠస్థం చేస్తూ ఉంటే పక్క నుంచి వింటే నాకు వచ్చేసింది. అది విని మీకు వచ్చేసింది ఆ వయసులోనే? అది పద్యాలు రావడం అంటే 4 లైన్ల పద్యాలు అయితే కొంత తేలిక. గద్యములను ఉంటాయి, అంటే ఒక పెద్ద పేజీ అంతా ఉంటుంది. అందులో అల్లసాని పెద్దన గారి గద్యం అంటే అసలు అది కడుపు తరుక్కుపోయే గద్యాలు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుకు ఉదయంబున గల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగడదమృత దుర్దిన ఆర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుంబడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా ఊయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కట
కటక పరిస్ఫురత్ కురుగంధ కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్టు గండయోళుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది ఒక గద్యం. ఇలాంటివి అందులో చాలా ఉంటాయి. గురువుగారు గుక్క తిప్పుకోకుండా ఊపిరి కలుపుకొని మీరు ఆ వేగంగా మాట్లాడింది అయితే నాకు ఆనందంగా ఉంది చూసడానికి. కానీ మీరేం పద్యం చెప్పారు నాకేం అర్థం కాలేదు గురువు. అదే దాంట్లో గొప్పతనం. కానీ ఆ భాష అతనికి ఆనందం కలిగించింది కదా. కరెక్ట్, చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేజీ ఆయన ఊరికే చదువుతున్నారు చూసి. నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకోవడానికి చూసి చదువుతూ ఉంటే పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది. అప్పుడు నాన్నగారు చదవడం కాదు ప్రతిపదానికి అర్థం తెలియాలన్నారు. అందులో ఒక్కదానికి అర్థం చెప్తాను, అన్నిటికీ చెప్పుకుంటూ పెడితే ఒక ఏడాదైనా ఇంటర్వ్యూ తెవలదు కనుక. శివుడు అంధకరిపుడు అని పిలువబడతాడు. ఎందుకంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అవును. అందుకని అంధకుడిని చంపడం వల్ల శివుడికి అంధకాసుర భంజనుడు. అందుకే చూడండి రావణాసురుడు తమంతకాంధకం భజే అంటాడు. అంధకుడిని చంపినవాడు ఆయన. కంధరం అంటే మెడ. ఆ మెడలో ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి. వాసుకి గారికి పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి ఎప్పుడూ ఈయన ముఖం చూసే అవకాశం లేదు. ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు. సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పాప ఆయన. అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది? సహజంగా పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది. అందున పాపం వాసుకి భార్యలకి ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది. కారణం ఏంటి గురుగారు? పాములకు కామం ఎక్కువ. సహజంగా పాములు నృత్యం చేస్తూ ఉంటే చూసారు మీరు ఎప్పుడైనా? చూసాం. ఒక పాము కనుక ఆ రెండు కలవడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా వదలవు. వాటికి భగవంతుడు పెట్టిన రహస్యం అది. అందువల్ల ఏమవుతుంది? అది వాటికి వేడి ఎక్కువగా ఉంటుంది శరీరానికి. ఈ తాపం తగ్గాలంటే ఏం చేయాలి? పూర్వకాలంలో భర్త దూరమైనప్పుడు విరహతాపం తగ్గడానికి గంధం పూసుకునేవారు, యాలకుల పొడి తొలుకునేవారు, పచ్చకర్పూరం అని ఉంటుంది. అరటి చెట్ల నుంచి దొప్పల్లోంచి రసం కారి ఆ రసం గడ్డగడితే వచ్చేది పచ్చకర్పూరం అంటే. అంతేగాని ఇప్పుడు తయారు చేసేవి కావు, ఇవన్నీ కెమికల్స్. ఆ రోజుల్లో చెట్ల నుంచి పచ్చకర్పూరపు అరటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పచ్చకర్పూరం ఒంటికి తొలుకునేవారు, లేదా చన్నీళ్ళ స్నానం చేసేవారు. ఈ పాములన్నీ మలేషియా వెళ్ళాయి. దాన్ని మలయ పర్వతం అంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు మలేషియా అంటున్నాం. ఇప్పటికి కూడా అక్కడ గంధం చెట్లు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి, రకరకాల పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉన్నాయి. ఇవి వెళ్ళి ఈ వేడి తగ్గడానికి వేళ్లాడాయట. సుగంధ ద్రవ్యాలు ఎక్కువ. సుగంధ ద్రవ్యాలకి ఆ చల్లదనం కోసం వేళ్లాడబట్టి వాటి యొక్క వేడి తగ్గిందిట. ఇప్పుడు లైన్ చదువుతారు ప్రతి అక్షరం. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ భవ. వాసుకి యొక్క వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథాభోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లత్ ఏలా లత వలయంబుకు మలయంబునంగల చలువకు విలువయ్యేది. పటీరము అంటే పచ్చకర్పూరపు అరటి చెట్లు. ఈ చెట్లకి వేళ్లాడి విరహతాపం తొలగించుకుంటున్నాయి. కాబట్టి ఆ చెట్లకున్న చల్లదనాన్ని ఎవరైనా ఖర్చుతో కొలవగలరా అంటే దానికి మూల్యం ఉన్నదా? అమూల్యం అంటే అదే అర్థం. పాముల యొక్క విరహతాపాన్నే తొలగిస్తున్నాయి ఆ పచ్చకర్పూరపు అరటి చెట్లు. అటువంటి యొక్క పచ్చకర్పూరానికి విలువ ఎవడైనా కట్టగలడా? వెల కట్టగలడా? అది విలువ అయ్యేది. ఇలా అద్భుతమైనటువంటి ఎన్ని భావనలు ఉంటాయో. కైలాస పర్వత వర్ణన ఉంటుంది, హిమాలయ పర్వత వర్ణన ఉంటుంది, అష్టదిగ్గజాల వర్ణన ఉంటుంది. ఇటువంటి వర్ణనలో నేను చదవడం అంటే ఎన్నాళ్ళు చదివితే కంఠస్థం వస్తాయి. అది కంఠస్థం రాబట్టి ఆ చదువుకుంటున్న శివరావు గారు ఏమన్నారంటే, మీ అబ్బాయి దగ్గర ధారణా శక్తి ఎక్కువ ఉందండి, జ్ఞాపక శక్తి ఒక్కసారి వింటే మర్చిపోడు, ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది, కాబట్టి ఈయనకి అక్షరాభ్యాసం చేసి ఈ మొత్తం మరు చరిత్ర చదివిద్దామన్నారు. అప్పుడు మీ వయసు గురువుగారు 4 లేక 5 ఏళ్ళు. ఆ రోజుల్లో కొంచెం మాటలు కూడా సరిగ్గా రావు సరిగ్గా, కానీ ఇంత స్పష్టంగా చెప్పానట. అప్పుడు కొంచెం కంఠం కూడా చిన్నపిల్లల కంఠం ముచ్చటగా ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళు ఆనందపడిపోయారు, అక్షరాభ్యాసం చేశారు. మరుచరిత్ర మొత్తం నేర్చుకున్నాను. మరుచరిత్ర మొత్తం 628 ఇలాంటి గద్యాలు పద్యాలు. ఇంకా అక్కడి నుంచి నాకే ఈ భాష మీద వ్యామోహం పెరిగిపోయింది. హిందీ ఒక పక్కన నేర్చుకుంటూ మరో పక్కన మహాభాగవతం
భారతం ఇప్పుడు కూడా మీరు ఓపిక ఉండాలి, కానీ కొన్ని వేల పద్యాలు అలవోకగల అప్పచెప్పగలం. ఇదంతా కేవలం స్వయం కృషి వల్ల వచ్చింది అని కొందరు అంటారు. కేవలం స్వయం కృషి వల్ల వస్తే ఈ ప్రపంచంలో ఎంతోమందికి రావాలి కదా. ఆ సందేహం లేకుండా మా అమ్మ నేను ఉపాసించేటటువంటి అమ్మవారి దేవలు వచ్చింది. మీరు రాగానే చూశారుగా పీఠంలో అమ్మవారిని. ఆ లోపల 3 అమ్మవార్లు ఉన్నారు. మధ్యలో లలితాదేవి, ఇటువైపు లక్ష్మి, అటువైపు సరస్వతి. వారిని చిన్నప్పటి నుంచి ఉపాసించాను. ఆ తర్వాత ఇప్పుడు గుడి రూపంలో కట్టి ప్రతిష్ఠించుకున్నాం. ఏది ఆమెనా భగవంతుని అనుగ్రహం, మానవునికి కృషి రెండూ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో అందరికీ కొన్ని శక్తులు ఉంటాయి. కానీ ఆ శక్తిని గుర్తించి బాగా అభివృద్ధి చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన చెప్పేది ఉపయోగం ఉందండి. ఏదైనా సాధన చేస్తేనే కదా రత్నాలు పుడతాయి, వాటిని సానబెడితేనే మెరుస్తాయి. కృషి లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ సృష్టిలో 3 పనులు చేయాలట మనం. ఒకటి, పుట్టుకతో వచ్చే శక్తి, అది మనం తెచ్చుకోలేము. దానిని అభివృద్ధి చేసుకోవడం మనం చేస్తాం. ఈ అభివృద్ధికి కీర్తి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఇది నేను చెప్పరా, భారతంలో భీష్ముడు చెప్పాడు. పాండవులకు ఎందువల్ల విజయం వస్తోంది అని దుర్యోధనుడు అడిగితే భీష్ముడు విరాటపురంలో అన్నాడు, నల్లవు నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కటం తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు అని. నాయన ఒక విషయం చెబుతున్నాను విను. పాండవులకి పుట్టుకతో దేహబలం ఉన్నది, అది పుట్టుకతో వచ్చింది. బుద్ధిబలం ఉంది. ఇక రెండవది బుద్ధిబలం ఉంది. బుద్ధిబలం వాళ్ళు పెంచుకున్నారు. బాహుబలం అది మీ శరీరం మీకు భగవంతుడు ఇచ్చేదే కదా. తల్లిదండ్రులకు రోగాలు వస్తే పిల్లలకి రోగాలు ఉంటాయి. తల్లిదండ్రులు మంచి జీన్స్ గట్టిగా ఉంటే వాడు స్ట్రాంగ్గా ఉంటాడు. మా నాన్నగారు 86 ఏట శరీరం విడిచిపెట్టే నాటికి ఒక్క రోగం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు నాకు కూడా 60 ఏళ్ళు నిండుతున్నాయి. రేపు 1వ తారీఖుకి షష్టి పూర్తి చేస్తున్నారు. నాకు బీపీ అంటే ఏమిటో తెలియదు, షుగర్ అంటే ఏమిటో తెలియదు, దర్జాగా తిరగలుగుతున్నాం. కారణం ఏంటి? పెద్దల దగ్గర నుంచి శారీరకంగా వచ్చినటువంటి ఆరోగ్యం అది. ఇది ఇక పెద్దలు ఇవ్వవలసింది. బుద్ధిబలం ఉంది చూశారు, ఉన్నదాన్ని మనం సాధనతో పెంచుకోవాలి. ఇంకా దైవబలం ఉపాసన చేసి భగవంతుడిని పూజించి పొందవలసిందే. ఇప్పుడు మీరేందాక రాగానే మా అంబికా కృష్ణ గురించి చెప్పారు. అంత పరమశిష్యుడు ఆయన నాకు. ఆయన కృష్ణ గారు అంటే నా దగ్గర ఉపాసన పొందినవాడు, నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు ఆయన. రేపు వెళ్ళగానే మీరు అడిగి చెప్తారు. ఇప్పటికి కూడా గురుభక్తి అయిన గురువు గారు మీ పాదాలకు నమస్కారం అన్నాక నేను ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఏదైనా పని చేస్తారు ఆయన. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ లేదు. ఆయన చాలా ఎందుకు చెప్తానంటే ఆ ఉపాసన బలం వల్ల వాళ్ళ సంస్థ అంత బాగా నిలబడుతున్నది. ఎప్పుడన్నా ముందు గురుభక్తి ఉండాలి, గురువు ఇచ్చిన మంత్రం మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దాన్ని చెయ్యాలి. చేయగలిగితే ఈ కృషికి దైవబలం కూడా తోడైతే విజయం వస్తుంది. దుర్యోధనుడికి దేహబలం ఉంది, ఏం లాభం? దైవబలం లేదు, అన్నీ పాపిష్టి పనులు, అందుకే నాశనం అయిపోయాడు. కృష్ణుడిని వదులుకుంటాడంటే ఎవడన్నా, లేకపోతే 10,000 మంది వీరులు కావాలి, కృష్ణుడు వద్దనుకున్నాడు అమూరుడు. అర్జునుడు నాకు 10,000 మంది సైనికులు వద్దు, కృష్ణాను ఊదాలన్నాడు. కృష్ణుడు ఉన్న చోట విజయం వచ్చింది. అది కూడా రథచోదకుడిగా. అందువల్ల ఓకే. ఇప్పుడు మీ విద్యాభ్యాసం అంతా ఎలా జరిగింది? మేము చెప్పాగా చాలా చిన్నప్పుడే ఈ పశ్చిమ గోదావరి చుట్టూ తిరగడం వల్ల అనేక ప్రాంతాలు తిరిగాం. కానీ నాకు బహుశా 6 ఏళ్ళు ఎంతో ఉండగా గణపవరం వెళ్ళిపోయాం. గణపవరం అదే తాడేపల్లిగూడెం, భీమవరం అన్నిటికీ మధ్యలో ఉంటుంది కదా. 1970లో అనుకుంటాను అక్కడికి వెళ్ళాం, 71లోనూ. ఇంకా అక్కడి నుంచి 92 వరకు అక్కడే ఉన్నాను నేను. అంటే దాదాపుగా 21 సంవత్సరాల ఊళ్ళో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడే అక్కడ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాం, ఇంటర్మీడియట్ అక్కడే చదివాం, డిగ్రీ భీమవరంలో చదివాను, పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం, పిహెచ్డి. గురుగారు బిఏ తెలుగునా మీరు? బిఏ తెలుగు కాదు, ఎంఏ తెలుగు. బిఏ హిస్టరీతో చేశాను. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బిఏ. ఆ తర్వాత తెలుగు అంటే పుట్టుకతో వచ్చింది కదా, ప్రత్యేకంగా దాంట్లో మళ్ళీ డిగ్రీ ఎందుకు లేని ఉద్దేశంతో అనుకున్నాను. కానీ ఈలోపు ఏం జరిగింది, పీజీలో హిస్టరీ చదువుదామనే ఉద్దేశంతో అప్లై చేసి, ఈలోపు ఎందుకైనా మంచిదని తెలుగు కూడా అప్లై చేసాం. హిస్టరీలో రావడానికి కొంచెం టైం పట్టింది, ఇందులో సీట్ వచ్చేసింది, అంటే ఇందులో జాయిన్ అయిపోయింది. ఏ యూనివర్సిటీ గురుగారు? ఆంధ్ర యూనివర్సిటీ. 91, 92, 93లో పూర్తయింది నాకు ఎంఏ అవ్వడం. ఆ తర్వాత సరసిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగానికి వచ్చాను. అప్పట్లో పొట్లూరి నారాయణదాస్ గారు ప్రిన్సిపాల్, పిఎన్డి గారు అంటారు. ఆయన రిటైర్ అవుతూ నా పోస్ట్లో సరైన వాడు ఉండాలి అని
ఒక గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కవులకు పండితులకు మాత్రమే ప్రత్యేక అవకాశం అన్నారు. సరే, ఎవరో మా స్నేహితుడు కావాలో కార్డు మీద అప్లై చేశాడు. నేను అప్లై చేయలేసమా? నాకు ఈ ఉద్యోగాల మీద ఇష్టం ఉండేది కదా. చిన్నప్పటి నుంచి నాకు వైరాగ్యం ఎక్కువ, సన్యాసం పుచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ తిరిగేవాడిని. ఎందుకు గురుగారు? అది భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు. సంసార వ్యామోహం కంటే భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, పురాణాలు ప్రవచన చేస్తూ, పుస్తకాలు రాస్తూ, ఏ బంధం లేకుండా సుఖంగా బ్రతకాలనే కోరిక ఎక్కువ ఉండేది. అది ఎందుకంటే చెప్పలేము, అది అనేక జన్మల సంస్కారాలు. ఇప్పుడు మీ వివాహితులు అవివాహితులు ఇప్పుడు చెప్పాగా బలాత్కారంగా సంసారంలోకి వచ్చాం అదనమాట. తోయబడ్డారు. అది అయితే అది కూడా ఒక అదృష్టం అనుకోండి. గృహస్థాశ్రమంలో ఉండడం వల్ల వచ్చే కొన్ని లాభాలు తర్వాత తెలుస్తాయి. ముందుగా నేను ఆనాటికి ఇంకా వివాహానికి ముందు నా స్నేహితుడు ఒకడు ఒక కార్డు మీద ఇదే పద్మాకరు పేరు, ఎంఏ, అప్పటికి ఇంకా పిహెచ్డి పూర్తి అవ్వలేదు, నెట్ అని ఉంటుంది, దాన్ని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని తెలుసు. అది ఉంటే కానీ లెక్చరర్గా అది పాస్ అవ్వాలి. అది ఉంటేనే డిగ్రీ కాలేజీ లెక్చరర్కి ఎలిజిబిలిటీ. అది పాస్ అయ్యాడు. ఇవన్నీ పెట్టారు. ఇంటర్వ్యూకి కార్డు వచ్చింది. సరే, ఇలా ఇంటర్వ్యూ వచ్చింది కదా అని వెళ్ళారు. నా క్లాస్మేట్లు వచ్చారు. వాళ్ళు నన్ను చూడగానే మాకు ఉద్యోగం రాదని చెప్పేశారు. ఓకే, అంత కాన్ఫిడెంట్ అవ్వలేదు. నన్ను చూడగానే చెప్పేసింది. అందులో నా క్లాస్మేట్ ఒక ఆవిడైతే, ఏమంటే మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చాక ఇంకెందుకంటే మేము రావడం అంటే, లేదమ్మా నేనే ఉద్యోగం చేయడానికి రాలేదు, అయినా ఇంటర్వ్యూ అనేది చూద్దాం అన్నాను. కానీ నారాయణ దాస్ గారు చాలా గొప్పవారండి, మహానుభావులు. ఆయన ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉన్నారట. అశోక్ నగర్లో ఉంటారు. ఎంత మంచి మనిషి అండి. పొట్లూరి నారాయణ దాస్ గారు, పిఎన్డి గారు అంటారు. అద్భుతమైన ఇంటర్వ్యూ. మా కాలేజీ మీద పద్యం చెప్పమన్నారు. కాలేజీ మీద అప్పటికప్పుడు శార్దూలంలో పద్యం చెప్పాను. మీరు ఉద్యోగం చేయవలసిందే అన్నారు. ఏం చెప్పారు పద్యం మీరు? విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ కష్టిల్చినిన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగ శ్రీరామలింగోద్యోగం విధి సర్వమానవులకెంతో హ్లాదముంగూర్చెడిల్ ఆద్యంతం ఒక తీరుగా జగములందయ వీణయై వాణికిన్ అని అప్పట్లో. అంటే దేవుడిచ్చిన వరం. శ్రీరామలింగ, ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారు కదా, మరి ఆయన పేరు మీద కదా సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే. ఆయన విద్యాక్షేత్రం, విద్య అనేది ఒక పొలం. ఈ పొలం బాగా మొక్కలతో నిండి, ఆ మొక్కలు క్రమక్రమంగా పుష్పించి ఆ తర్వాత ఫలించి ఇంత వ్యాపించింది. అనగా ఎంతోమంది పిల్లలకి పాఠాలు నేర్పించింది, అనేక రకాలైన సౌభాగ్యాలు కలిగించింది. ఆ రామలింగుని యొక్క ఉద్యోగం అంటే ఆయన ప్రయత్నం ఇవాళ ఇంత గొప్పదయ్యింది అని ఆయన మీద వీణ పట్టుకున్న వాణి యొక్క స్వరూపం అది అన్నాను. ఇంకా మీరు చెయ్యాలి ఉద్యోగం అన్నారు. అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత మా మామగారు వెతుక్కుంటూ రావడం, పెద్దలు గృహస్థాశ్రమంలో లేకుండా సాధన నీకు సాగదండం, దాంతో అందులోకి వచ్చాం. అదృష్టవశాత్తు మహోత్తమురాలైన భార్య దొరకడం వల్ల నాకు ఈ ఉపాసన ఉద్యోగం హాయిగా సాగాయి. ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారు మేడం? అసలు ఇంత పెద్ద పీఠం, మా పీఠం కేవలం ఏలూరులో ఇది, అవునా? మీరు ఈ చివరిదాకా చూశారుగా. దీనికి కైలాసం అని పేరు. శివుడు పార్వతి, అమ్మవారిది మణిద్వీపం, అటువైపు సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం, అదేమో వైకుంఠం. ఇంత పెద్ద పీఠాన్ని నేను ఒక్కడిని ఏం నిర్వహిస్తాను? అన్నపూర్ణాదేవి అయ్యి అక్కడ ఒక మందిరం, అన్నపూర్ణ మందిరం స్థాపించి అనుక్షణం ఎవరు వచ్చినా వాళ్ళు భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా కనుక్కుని, రేపు దసరాల్లో అయితే కొన్ని వేల మంది వస్తూ ఉంటే రాత్రైనా 12 అయినా పడుకోకుండా వాళ్ళందరి యొక్క బాగోగులు చూస్తుంది ఆవిడ. ఒక్క పైసా ఆశించదు ఎవరి దగ్గర. మాలాగే ఇంత సింపుల్గా ఉంటుంది ఆవిడ. ఏ పెద్దగా అలంకారాలు ఉండవు. ఆవిడ చూస్తే ఈ పీఠం ఆవిడే నడిపిస్తోందా అనిపిస్తుంది మనకి. దీంతో పాటుగా కాశీలో పీఠం ఉంది, ఈ ప్రణవ పీఠం యొక్క బ్రాంచి. హైదరాబాద్ అద్భుతమైన పీఠం, పరమభక్తులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఉంది బ్రాంచి. మధురై అక్కడ లేదు మాకు. కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాదు, ఏలూరు, వారణాసి, ఇంకా అమెరికాలో డాలస్లో ఒక ఆవిడ వాళ్ళ ఇల్లే పీఠంగా మార్చేసింది. ఆవిడ పేరు కృష్ణపద్మ, డాలస్లో ఉంటారు. అమెరికాలో చాలామంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా శిష్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము 2 నెలలు అక్కడే పర్యటిస్తూ ఉంటాం. అందువల్ల ఇన్ని పీఠాలు నేను పురాణాలు చెప్పుకు తిరుగుతూ ఉంటే, శిష్యులకి మంత్రోపదేశాలు చేస్తూ ఉంటే నిర్వహణ ఎవరు చేయాలి? ఆవిడే చేయాలిగా మరి. కాబట్టి ఆవిడ రుణం మరి తీర్చుకోవాలి.
ఎంతమంది సంతానం గురుగారు మీకు? మాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఓకే. హైదరాబాద్ పీఠాన్ని అల్లుళ్ళే చక్కగా జాగ్రత్తగా, పెద్ద అల్లుడు విశ్వనాథ్ అంటే అందరికీ తల్లో నాలుక. ఇద్దరు అమ్మాయిలేనా మీకు? ఇద్దరు అమ్మాయిలే. ఓకే. అల్లుళ్ళు ఇద్దరు కూడా ఈ మార్గంలోనే ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులే అయినా ఆ ఉద్యోగంతో పాటుగా పీఠాన్ని నిర్వహిస్తున్నారు. సంతోషం గురుగారు, చాలా బాగా నిర్వహిస్తున్నారు. సంతోషకరమైన జీవితం. ఇద్దరు అందులో ఆశ్చర్యం ఏంటంటే అల్లుళ్ళని చూస్తే చాలామంది నాకు కొడుకులేమో అనుకుంటారు. ఓకే. అదొక అదృష్టం కదా. అల్లుళ్ళు ఇప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు అల్లుళ్ళే కొడుకులు కదా స్వామి. అది చాలా, అంటే మనం అనుకోవడం వేరు, వాళ్ళు అలా ఉండడం వేరు. నాకు ఇద్దరు కుమార్తెలే. మా పెద్దల్లుడు నా కూడా ఉండి గురువు గారు అన్నం తిన్నారా, కాఫీ దగ్గర అని మర్చిపోతూ ఉంటారు కదా అని అన్ని వేళకు కనుక్కుంటాడు. చిన్నల్లుడు మేనల్లుడే అల్లుడు. ఇందాక చెప్పాక ఒక్క అక్కగారని అక్కగారు కొడుకే. కాబట్టి అదృష్టం ఏంటంటే నా ఉపాసన, నా పురాణములు హాయిగా సాగడానికి వాళ్ళు చాలా సాయం చేస్తారు, అమ్మాయిలకి తోడుగా ఉంటారు. హైదరాబాదులో ప్రతి వారము అభిషేకాలు కానీ అర్చనలు కానీ అద్భుతంగా జరుగుతాయి. గుడిబడి అని ఒక టీం ఉంది మాకు. ఆ టీం అంతా అల్లుళ్ళే నడుపుతారు. గుడిబడి అంటే గుడిని బాగు చేయడం, దాంట్లో బడి కింద కాసేపు పాఠాలు చెప్పడం, మన సంస్కృతిని నేర్పడం, సనాతన ధర్మాన్ని నేర్పడం. మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళు సాఫ్ట్వేర్లు కనుక అదేదో ఉందిగా హైటెక్ సిటీయో ఏదో టెక్ సిటీ, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం. భవిష్యత్తులో మీ వారసత్వం ఎవరు గురుగారు? వాళ్ళే, ఇంకెవరు ప్రస్తుతం. వాళ్ళ తర్వాత మనవడు ఉన్నాడు. ప్రస్తుతానికి ఒక మనవడు, ఒక మనవరాలు. వాళ్ళకి ఇదే ట్రైనింగ్ ఇస్తున్నాం. మీకు డాక్టరేట్ మీరు పిహెచ్డి ద్వారా వచ్చిందా గురుగారు? ఎవరన్నా మీకు ప్రదానం చేశారా? హిందీ, ఆగ్రా యూనివర్సిటీ హిందీ తెలుసా, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, అందులో హిందీలో ముందు పిహెచ్డి చేశాం. అంటే ఎంఏ తెలుగు చేసి మళ్ళా ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ సంస్కృతం, మూడు ఎంఏలు ఉన్నాయి. ఒక్క తెలుగులో ఎంఏ మలైవాసిని గారి దగ్గర మొదలుపెట్టాం, అది ఎందుకో మధ్యలో ఆగిపోయింది. ఈ మధ్యన ఆవిడ పూర్తి చేయమంటారు, అది కూడా పూర్తి చేస్తే డబల్ డాక్టరేట్లు వస్తాయి. గురుగారు అయితే ఒకటి గురుగారు, మీరు రెగ్యులర్గా చేశారా, లెక్చరర్గా కాంట్రాక్ట్ కింద చేశారా? మొదట్లో ఉద్యోగం టెంపరీ బేసిస్ మీద, అంటే కాంట్రాక్ట్ అని కూడా అంటదని, దాన్ని ఏమంటాం అంటే ఎడ్డహాక్ బేసిస్ అనేవారు. ఓకే. అంటే నెలకి మొదట్లో 1000 రూపాయలు జీతంతో జాయిన్ అయ్యారు. క్రమంగా అందులో రెగ్యులరైజేషన్ అయ్యింది. 2004లో నేను ఉద్యోగం ఈ పీఠానికి ఇబ్బంది వచ్చి మానేయవలసి వచ్చింది. డౌట్ వచ్చింది, మీకు రిటైర్డ్ అయ్యే వయసు కాదు కదా? అసలు కాదు, రిటైర్మెంట్ లేదు, అసలు 11 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కనుక రిజిగ్నేషన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే 2004 నాటికి ప్రణవపీఠం చాలా విస్తరించేసింది, నా పురాణ ప్రవచనాలు పెరిగిపోయాయి. ఒక దేశం కాదు, ఇప్పుడు నేను దాదాపుగా ప్రతి సంవత్సరం 20 నుంచి 30 దేశాల మధ్యలో తిరగాలి. ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఉద్యోగం ఎలా సాగుతుంది? అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి దానికి రెండింటికి మధ్యలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని, దీనికి ప్రాధాన్యత మీరు ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఒక మంచి అధ్యాపకుని కోల్పోయారు. అవును. అంటే వాళ్ళలో ఎంతమంది మీలాంటి వారు తయారయ్యేవారు ఎవరికి తెలియదు కదా గురువు. నిజంగా పాపం 11 ఏళ్ల క్రితం చదివిన పిల్లలు ఇప్పటికే సంతోషంగా అమెరికాలో కనపడుతుంటారు, ఇంగ్లాండ్లో కనపడ్డాడు మొన్న కనపడ్డారు. కాకపోతే స్టూడెంట్స్, విద్యార్థులు తయారు చేస్తాం అక్కడ ఉంటే. ఇక్కడుంటే లక్షలాది మంది ప్రజల్ని సనాతన ధర్మంకి తీసుకురావడమే కాకుండా మార్పు తీసుకొచ్చామండి. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకునేటటువంటి వ్యక్తులు ఈ పీఠానికి వచ్చాక ఐకమత్యంతో ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా పోతాం, అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టులకు వెళ్ళడం ఏమిటి అని రియలైజ్ అయ్యారు. తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచిన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పోషిస్తున్నారు. భార్యాభర్తలు నిరంతరం తగాదాబడేటటువంటి వాళ్ళు ఐకమత్యంతో ఉంటున్నారు. ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు గుడిబడి టీముని చూపిస్తాను. అందులో 90% ఒకప్పుడంతా ఇలాగే రకరకాల గందరగోళాల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని చూస్తే పరమ సాత్వికులు. అంత బాగా వృద్ధాశ్రమాలు మనకు కనిపిస్తే ఉన్నాయి. మొన్నటి రోజు కూడా రాయదుర్గంలో ఒక ముసలాబడే స్టోరీ వచ్చింది పేపర్లో. 86 ఏళ్ళ వృద్ధురాలు కూతురు దగ్గరికి వెళ్తోంది. పక్కన కూర్చుని ఒక జర్నలిస్ట్ పలకరిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను, నాకు 2 కుమారులు రాయదుర్గంలో 2 ఉంటారు అంటే, మరి ఎక్కడ ఉంటే నేను సపరేట్గా ఉంటాను, కుమారుల దగ్గర ఉండను, కోడళ్ళు పడనివ్వడం లేదు, ఇంక ఏం చేస్తాము ఈ వయసులో, ఇంకా పక్కన ఉడుకుని అన్నం ఎవరు పెట్టి నేనే వండుకొని తింటాను బాబు అని ఒక పాత్రికేయునికి ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అంటే ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు అనాథ శరణాల నుంచి తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని పోషిస్తున్నారు, కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు గురుగారు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలోనే మనమే లోపం చేస్తాం.
ఇవాళ వాళ్ళ అమ్మని వాడు ఆ వృద్ధాశ్రమంలో పెట్టాడంటే దీనికి కారణం ఈ తల్లే పూర్వం. ఈ తండ్రే మూలకారకుడు. ఉదాహరణకి నేను చెబుతాను. మా అమ్మగారు నాన్నగారు పరమ సాత్వికులు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వీళ్ళని భక్తితో చూశారు, పిల్లల్ని ప్రేమగా చూశారు. ఒక్కనాడు మా నాన్నగారు మమ్మల్ని తిట్టవలసిన అవసరం రాలేదు, కొట్టలేదు. 6 కొడుకులు, ఒక అమ్మాయి, ఇంతమందిలో ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలా పెంచగలిగారు ఆలోచించండి. పోని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు కాబట్టి ఈ పిల్లలు ఒక్కళ్ళైనా పాడైపోయారా? పెద్దన్నయ్య గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఈడి చేసి పాల్వంచ స్కూల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య గీతంస్ యూనివర్సిటీ పేరున్నారుగా, తెలుసు, విశాఖపట్నంలో గీతం. అందులో పీజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఎంటెక్ వాళ్ళకి పీజీలో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు 3 ఏళ్ల క్రితం. ఆయనంటే ఎంవిఎస్ మూర్తి గారికి చాలా ఇష్టం. ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారే, గోల్డ్ స్పాట్ నేనన్నా మా అన్నయ్య గారన్నా చాలా ఇష్టం. ఆ అన్నయ్య గారిని ప్రతిభని ప్రోత్సహించి డాక్టర్ యోగేశ్వర్ గారు ఉండాలి అని ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు. అందులో ప్రొఫెసర్ చేశారు. ఇప్పుడు ఆయన మనవుడే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఎంబీఎస్ భరత్ గారు. చాలా గొప్పవాళ్ళు అండి ఆయన, మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఆయన చేత శతావధానం చేయించారు కూడా విశాఖపట్నంలో. ఓకే, చాలా ఇష్టం నేనంటే, నా పద్యాలంటే ఇష్టం. ఇంకా తర్వాత మా అక్క, ఆవిడే ఎంఏ చేసింది, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్లో తెలుగు లెక్చరర్ చేసింది. నేను లెక్చరర్ చేశాను. నా తర్వాత వాడు పీజీ చేసి ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఖరి వాడు ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నాడు. ఆయన తిరగని దేశం లేదు, ఎందుకంటే ఎంటెక్ చేశాడు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంటెక్ చేసి ఆ రోజుల్లో 98లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయనకి నెలకు 3 లక్షల రూపాయల జీతం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఇంత స్థాయికి ఎందుకు వచ్చారు అంటే నాన్నగారి యొక్క ప్రవర్తన వల్ల. ఇవాళ పిల్లల్ని పుట్టగానే దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు, వాళ్ళని ప్రేమగా చూడరు, ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు. ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైనా తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించి మనకేసి తీసుకుంటున్నాం మనం, పిచ్చిగారాలు చేయడం తప్ప. పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ 3 నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు, సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు. భీముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది. అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది ఈవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చకూడదు అనుకుంటాడు. కాబట్టి సగం మనలో ఉందండి, సగం సొసైటీలో ఉంటుంది. సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ కొన్ని. ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది. అసలు ఆ సినిమాలోంచి బయటకు వస్తే ఆ పాతాళ భైరవో, మాయాబజారో, లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మ కథో చూస్తే ఎంత ఆనందంగా వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమా అంటే హడలు. నేను 93 తర్వాత మళ్ళీ సినిమా హాలుకి వెళ్ళలేదు, అంతవరకు సినిమా చూడలేదు. అందుకే ఓకే, అసలు 93 తర్వాత సినిమాకి వెళ్ళలేదు, విసిగెత్తిపోయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళు మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు పంపిస్తారు, చూడండి గురువుగారు, చూడండి పొరపాటు కూడా చూస్తే శరీరం మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఆ బట్టలు ఏమిటి, ఆ గందరగోళాలు ఏమిటి. కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. శ్రవణ కుమారుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులు కావిడిలో పెట్టి తీసుకెళ్ళాడు. యావత్ జీవితం తల్లిదండ్రుల్ని కృష్ణుడు ఎలా గౌరవించాడు, రాముడు ఎలా గౌరవించాడు, ధర్మరాజాదులు తల్లిని ఎంత ప్రేమగా చూశారు. ఎంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా గాంధారికి దండం పెట్టకుండా వెళ్ళలేదు వాడు. కరెక్ట్. దుర్యోధనుడికి పాండవులతో ద్వేషం ఉండొచ్చుగాక, కొన్ని వెకిలి వేషాలు వేయచ్చుగాక, లోలత్వం ఉండొచ్చుగాక, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాడు భక్తుడే. అవి మనం పిల్లలకి నేర్పడం లేదు. మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చి కంపు చేసేసింది. వాడికి ఒక గది, వాడికి ఒక ఫోను, వాడికి ఒక టీవీ, అదో పెద్ద ఘనకార్యమా. కాబట్టి సరిగ్గా పెంచగలిగితే మాత్రం, నా దగ్గర ఈ మధ్యకాలంలో పురాణములు వింటున్న పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ బాగా చూస్తున్నారండి. కాకపోతే నాబోటివాడు ఒక్కడ ఎంతమందిని బాగు చేయగలడు? మా ప్రవచనం ఏదో వేలల్లోనో, మహా అయితే కొన్ని చోట్ల లక్షల్లో పెడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరినీ ఎవడు బాగు చేయగలడు? ఇంట్లోనే తల్లిదండ్రులే బాగు చేయాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, అప్పుడు 3వ గురువు బయట పాఠం చెప్పేవాడు. ఇంక ఈ స్కూల్లో టీచర్లు కూడా ఎలా ఉన్నారు? మా చిన్నప్పుడు గురువు గారు చూస్తే గౌరవం, సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. ఇప్పుడేమో లెక్చరరు అని సిగరెట్ కాల్చడం, వాడితో కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి బార్లకు వెళ్ళడం, బీరులు తాగడం. ఇదే కాళ్ళు కడుక్కోడు వాడు. కమ్యూనిస్టులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నికృష్టపు చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంకా సంస్కారం ఏముంటుంది?
అందువల్ల సందేహం లేకుండా నికృష్టపు వ్యవస్థ చదువులు అంతే. గురువుతోటి అసలు ముందు అంటే నికృష్టపు చదువులు అర్థం ఏంటి అంతే, సందేహం లేకుండా అదే. అందుకని నేను ఆ చాలా పదాన్ని ఎందుకు వాడారంటారు? నేను నా పదాన్ని చాలా సార్లు వాడాను. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనికరిస్టులు. వాళ్ళు అసలు ఎక్కడ ఒక సంస్కారం నేర్పట్లేదు పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళ పిల్లలేమో వీళ్ళేమో అమెరికాలో అక్కడ చదువుకుంటున్నారా, ఈ పిల్లల్నేమో భ్రష్టులుగా తయారు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకు దండం పెట్టద్దు అంటాడు, గురువుకి దండం పెట్టద్దు, అది బానిసత్వం అంటాడు. గురువుకి దండం పెట్టడం బానిసత్వం ఏంటంటే వీడు మొహం. పెద్దలను గౌరవిస్తే రేపు పొద్దున వీడిని వాళ్ళు గౌరవిస్తారు. ఇలాగే పాడైపోతుంది. మీరు చెప్పినట్టు గురుగారు, మన భారతీయ ఆధ్యాత్మిక విలువలను పాశ్చాత్య దేశస్తులు ఎంతోమంది పాటిస్తున్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల నుండి ఎంతోమంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి, మన డ్రెస్సింగ్, మన కల్చర్ని నేర్చుకోవడానికి. అయితే మన దేశం నుండి కొంతమంది వీటిని అదే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అంటే ఎలా చూడొచ్చు గురుగారు దీన్ని? క్రమంగా వాళ్ళకి అర్థమైందండి. పిల్లలకి గన్ కల్చర్ వచ్చింది అమెరికాలో. కాల్చి పారేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవడాలు, క్రూరత్వం పెరిగిపోయింది. ఇందులోంచి మనం ఎలా బయటపడతామా అని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మన సంస్కృతిలోకి వచ్చారు. ఇందులో వాళ్ళకి శాంతి లభిస్తోంది. నేను 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 19 సార్లు అమెరికా వెళ్ళాను. ఈ 19 ఏళ్ళుగా నేను నా ఉద్యమం నడుపుతాను అక్కడ. ఫీనిక్స్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎదురుగుండా కూర్చునేది. నేను పురాణాన్ని తెలుగులో చెప్పా. ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మంచి అద్భుతమైన బొట్టు పెట్టుకుని అంతా అయిపోయాక, అమ్మ మీకు నా భాష అర్థమైందని అడిగితే, దో ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఫీలింగ్స్, నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఫీలింగ్స్ నాకు గురువు అయ్యింది ఆవిడ. యువర్ ఫీలింగ్స్ ఆర్ గురువు టు మీ అంది ఆవిడ. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిట. ఇప్పుడు అక్కడ పూర్తిగా అక్కడే పుట్టి పెరిగినట్టు కొంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా వాళ్ళకి ఆ ఇంగ్లీష్లో ఈ భాషను చెప్పలేం కదా, మన సంస్కృతాన్ని. కానీ అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇతరులను బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం పోతే నా అనుమానం ప్రకారం అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు మన భారతదేశంలో కూడా ఉండవు. అమెరికాలో ఎన్ని ఆలయాలండి. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం. ఇక్కడి నుంచి కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయిన మారేపల్లి వెంకట శాస్త్రి గారు అక్కడ ఆ గుడి కట్టారు. ఆ గుడిలో నేను 19 ఏళ్ళుగా పురాణం చెబుతున్నాను. ఎంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వస్తారో అక్కడికి. వాళ్ళంతా గోవింద అని పాడుతూ ఉంటే మీ శరీరం గగురుపాడు గురుగుతుందన్నమాట. వాళ్ళు వ్రతం జరిగాక హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని పాడతారు. శరీరం గగురుపాడు గురుగుతుంది. మీకు చూస్తే వాళ్ళందరూ తెల్లగా ఉంటారేమో, మంచి నామం పెట్టుకునండి, విభూతి పెట్టుకుంటే వాళ్ళని చూస్తే మహర్షులు దిగొచ్చారా అన్నట్టుగా ఉంటారు. క్రమంగా పాశ్చాత్య దేశాలలో మన ఆలయాలు తయారయ్యాయి, సంస్కృతి అభివృద్ధి అవుతున్నది, మార్పు వస్తున్నది. మన వాళ్ళేమో ఏనాడో వాళ్ళు వదిలేసిన దరిద్రాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. ఈ దారిద్ర్యం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అక్కడి వారు మన ఆధ్యాత్మిక కల్చర్ నేర్చుకుంటే, విలువలు నేర్చుకుంటే, మన వారు అక్కడి విషయాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికీ పబ్బు కల్చర్ పెరిగిపోయింది. దీనికంత కారణం ఏమంటారు గురుగారు? చెప్పాను కదండి, సమాజము, కాల ప్రభావము, దానికి తోడు ఈ టీవీలు, వాటితో పాటు అక్కడ ఏదో ఉందనే ఊహ, సగం తల్లిదండ్రులు, గురువులు కూడాను. అన్నిట్లో మార్పు రావాలి. కానీ మనం కంగారు పడద్దండో. పెరుగుట విరుగుట కొరకే. నాకు నా భారతదేశం మీద నమ్మకం ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరములుగా రాక్షసులు దీన్ని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1700 వరకు ముస్లిములు దాడి చేసి ఇంత ధ్వంసం చేసినా హైందవ సమాజం ఉండి నిలబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పూర్తిగా 200 సంవత్సరాలు ధ్వంసం చేసి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఎంత ధ్వంసం జరిగినా ఎప్పటికీ మన హైందవ మతం నిలబడిందంటే, సనాతన ధర్మం నిలబడిందంటే ఈ భూమి అంత గొప్పదో ఆలోచించండి. మొక్కలు చెక్కలైపోతున్నా ఎప్పటికీ నిలబడుతోంది. కాబట్టి మళ్ళీ కారణజన్ముడు మోడీ గారు లాంటి ఒక మహానుభావుడు వచ్చి మనకి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏనాటికైనా మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఎందుకు చెప్తానంటే, నేను చాలా కాలం క్రితం అయోధ్యలో రామాలయం రావడం అసంభవం అన్నారు. అన్నవాళ్లలో మా అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు.
తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఏంటి ఇక్కడ పాదర్తి బాలకృష్ణ గారు. కాదు మీరు చూడండి అన్నాను. నా కళ్ళ ముందు అయోధ్య రామాలయం వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయం అపూర్వంగా తయారవుతుందని చెప్పాం, అయ్యింది. మధుర రాబోతున్నది. సోమనాథాలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ క్రమంగా మన సంస్కృతి అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తున్నాను. మధ్యప్రదేశ్లో మార్పు వస్తోంది. గుజరాత్ అద్భుతంగా తయారైంది. గ్యారంటీగా ఏపీ కూడా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. గురువు, సనాతన ధర్మం గురించి ఇటీవల మనం చాలామంది నోట వింటున్నాము. ఒక్కొక్కలా అనువదించుకుంటున్నారు సనాతన ధర్మం అనే దాన్ని. దానికి సరైన నిర్వచనం చెప్పండి గురుగారు. ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో, ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదో, ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో దానిని సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, 100 మంది హిందువుల మధ్యలో ఓ ముస్లిం బతకగలడు, క్రిస్టియన్ బతకగలడు. వాళ్ళని ఏమైనా చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా? మీరు ఒకసారి ఆలోచించండి. మా పీఠం చుట్టూతో అందరూ హిందువులు, మధ్యలో ఒక కిరస్థానం వాడు తగులడింది. ఈ కిరస్థానం వాడికి ఏమైనా మా వల్ల బాధ వచ్చిందే? రాదు. కానీ 5 కిరస్థానం వాళ్ళ మధ్యలో 100 మంది హిందువులు బతకలేరు. వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో 5 ఉంటే వీళ్ళు బతకనివ్వరు. ఒక 2 ముస్లింలు ఉంటే 10 మంది హిందువులు బతకలేరు అక్కడ. అంటే వాళ్ళ మతాలు క్రూరత్వాన్ని ప్రోత్సహించి చంపమంటున్నాయా లేదా? మరి మతం అలా చెప్పట్లేదే. పొరపాటును కూడా మన మతం వాళ్ళకి పక్కవాళ్ళు వస్తే గౌరవించడం లక్షణం. విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు వెంట పడతాం. కానీ వాళ్ళు మన అలా ఆదరించలేరు. మన ధర్మంలో రక్తంతో వచ్చింది అది. మీరు మాత్రమే అన్ని ధర్మాలు ఒకటి అనగలరు. వాళ్ళు అనమనని చూద్దాం. మీరు కిరస్థానం వాడి దగ్గరికి వెడితే వాడికి పెట్టినటువంటిది తింటారు, కేకు. ఇంకోటి ఎవడో పాయసం ఇస్తే తాగుతారు. కానీ మీ లడ్డు వాడు తినమంటే తినడం. అదనమాట మన లక్షణం. మనకి పుట్టుకతో శాంతి ఇచ్చేటటువంటి మతం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు. ప్రేమతత్వం ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడు ఆ ప్రేమతత్వం కొంతైనా వదలకపోతే మనకి ప్రమాదం వస్తుంది. కనుక మాబోటి వాళ్ళం అప్పుడప్పుడు ధైర్యంగా, నాయనలారా, ఇప్పుడు మనం ధర్మం కంటే మన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిని నిలబెట్టడమే ధర్మం అని గుర్తించండి. మన ధర్మం కోసం కాస్త కొన్ని సమయాల్లో తెగించండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యన బాగా తయారయ్యారు. ఇదో ఆ హిందూ జనశక్తి లలిత కుమారు, శివశక్తి కరుణాకర్రు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్, ఇలాంటి వాళ్ళు బాగా తయారవట్లా. గట్టివాళ్ళు తయారవ్వాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. ఆ స్ట్రింగ్ వినోద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. తర్వాత హమారా ప్రసాద్ గారు ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా అయితేనే, తర్వాత అప్పుడప్పుడు మా పీఠానికి ఇందులో చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడం జరిగింది. సందేహం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతారు. తిరిగి మన ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి గురుగారు. గ్యారంటీగానండి. ఇక్కడ గారు ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా స్టైల్గా సిగరెట్ తాగడం. అంటే ఆ వయసుకి సిగరెట్ స్టైల్గా తాగితే అదొక స్టైలు, బీరు తాగితే ఒక కిక్కు, ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్రాందీలు విస్కీలు తాగితే ఇంకొకటి, ఇలా అలవాటు పడిపోతున్నారు కదా అసలుకి. అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఆ పర్యవసనాలు ఎవరికి తెలియదు. కానీ ఒక స్టైల్ అనమాట. సిగరెట్ తాగడము, బీరు తాగడము, బ్రాందీ విస్కీలు తాగడము, ఇలాంటి కల్చర్ని మార్చడం ఎలా? పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించారు. సుమతి శతకం, చివర సుమతి అని ఉంటుంది. అదో శతకంను విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో వేమన రాసిన శతకం. ఈ శతకాలు చదివించేవారు. ఇప్పుడు ఆ శతకాలు కొంత తగ్గాయి, మళ్ళీ వస్తాయి అనుకోండి. అందులో పద్యం ఉంది. ఏమిటిది? సరసము విరసము కొర్రకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొర్రకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. ఎక్కువ సరసాలు ఆడితే అవుతుంది, అది విరసం అయ్యి కొట్టుకు తెస్తారు. మొదట్లో హాస్యం, ఆ తర్వాత కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరసం వల్ల విరసం వస్తుంది. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అనగా ఆఖరికి లెట్రిన్లో కూడా రోప్పు వేసుకు తిరగడం మొదలెట్టి అస్సలు నడవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేదా కార్లు. నడవట్లేదుగా వాళ్ళు ఎవరు. అన్నీ సుఖాలే. సుఖంగా కూర్చోవడం, వాకింగ్ లేదు, వ్యాయామం లేదు, తినడం పడుకోవడం, వంటలు మానేశారు. ఎక్కడి నుంచి చూసినా బయట నుంచి
ఆ టమాటాలు ఈ టమాటాలు ఏవో అక్కడి నుంచి తెప్పించుకు తినడం. దీనివల్ల ఏమవుతుంది, పరిపూర్ణ సుఖాలు అనుభవిస్తే శరీరానికి వ్యాయామం లేకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అలాగే పెరిగిందనుకోండి ఏదన్నా విరిగిపోతుంది. చెట్టు బాగా పొడుగ్గా అయిపోయింది, తాడి చెట్టు లేదా కొబ్బరి చెట్టు, పట్మని ఎప్పుడో విరిగి కింద పడుతుంది, మంచి గాలి వచ్చిందని పడిపోతుంది. కాబట్టి ఏదైనా పెరిగితే అది విరగడానికి, ఇంకా ధర తగ్గిందంటే మళ్ళీ హెచ్చడానికి. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సూక్తి. వ్యసనములు పెరిగాయి, రోగాలు వస్తున్నాయి, క్రమంగా జనాల్లో మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. మందులు ఎక్కువ వేశారు, ఎరువులు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వద్దు అంటున్నారు, సేంద్రియ ఎరువులే వాడదాము, మళ్ళీ వాడదాం అంటున్నారా లేదా అందరూ కూడా. ఇప్పుడు అమ్మో బాబాయ్ ఎరువులు వాడకుండా ఉండేలా చూద్దాం. ఈ మధ్యన ఎవరైనా ఆవిడకే తెస్తే ఏమంటే ఎరువులు వేయకుండా తెచ్చామండి మీకోసం అని పట్టుకొస్తున్నారు. కొంత ఆర్గానిక్ షాప్స్ ఎక్కువైపోయాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లల్లో వ్యసనములు ఒక స్థాయి దాటాక అనారోగ్యం వచ్చి వస్తున్నామని గ్రహిస్తారు, భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, ఎప్పటికైనా ఇందులోకి రావాల్సిందే. ఇంగ్లాండ్లో ఈ మధ్యన ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్ననే 10 రోజులు అయింది నేను వచ్చి, గట్టిగా మాడితే 15 రోజులు ఇంగ్లాండ్ నుంచి. విపరీతంగా వలసలు పెరిగిపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లెబనాన్ మొదలైన వాటిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఒక పాత్రికేయుని ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటిగా మీరు ఆశ్చర్యపోయేది ఏంటో తెలుసా? ఓ పేటకి వెళ్ళాం మేము. ఆ ఏరియా లోపలికి పోలీసులు వెళ్ళలేరు. పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది అది. నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడికి ఎవడని పెడితే పోలీసులు కూడా చంపేస్తున్నారు వాళ్ళు. అంతలో వాళ్ళంతా ఏర్పడిపోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేశారు. ఆ 3 ఏళ్ల పిల్లలు కూడా రేపు చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు? పెరిగిపోయారు జనం. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది. వీళ్ళందరూ పోయేదాకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ భారతీయులు కూడా గంటేసే స్థితి వచ్చింది చివరికి. కాబట్టి ఎక్కడైనా వ్యసనములు పెరిగి పిల్లవాళ్ళు పాడైపోతే మళ్ళీ బాగు చేయడం కోసం ఎవడో ఒకడు పుడతాడు, ఉద్యమం తయారవుతుంది. బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా అణిచివేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందా లేదా? అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అంటే బయటకు వచ్చాయి, కానీ అసలు ఎంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావులు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఎంతమంది లక్షల మంది చచ్చిపోయారు. మహానుభావులు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతమంది శరీరం విడిచిపెట్టారు. అన్ని లక్షల మంది చచ్చాక మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప ఒకళ్ళిద్దరి వల్ల రాలేదు. దాన్ని నెహ్రూ కబ్జా చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప. కాబట్టి ఎప్పటికైనా ఈ పెరగడం ఉందే వ్యసనం, అది మళ్ళీ అవుతుంది మీకు వెనక్కి రావడానికే మూల కారణం అవుతుంది. మీరు ఒక మాట అన్నారు గురుగారు, నెహ్రూ దాన్ని కబ్జా చేసి నెత్తిని పెట్టుకున్నారు. మన దేశం మొదటి ప్రధాని కదా. అవునండి, మొదటి ప్రధాని అవ్వడంలో తప్పే ఉంది. ఆయన మొదటి ప్రధానమంతే. కానీ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధాని చెయ్యాలి. పాపం గాంధీ గారు కొంచెం నాలాగా అమాయకుడు. గాంధీ గారికి ఏంటంటే దండం పెట్టాడు కదా, లొంగిపోయాడు. లోపం ఉండి కాదు, ఈ నెహ్రూకి తెలుసు ఎవరిని పట్టుకోవాలో. పట్టుకుని ఆయన గాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళంతా ఆయన ఎన్నుకుంటే ఈయన ఒక్కడు ఓటు వేసి ఈయనకి ప్రధానమంత్రిని చేశాడు. ఆ ఎఫెక్ట్ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయాం. గాంధీ వల్ల ఇంకొక ఎఫెక్ట్ లేదంటారు మనకు? ఎందుకు లేదండి, పాపం గాంధీ స్వతసిద్ధంగా భగవద్గీత చదువుకున్నవాడు. ఏదో తాత్కాలిక వ్యతిరేకంతో అన్ని రకాలుగా తిట్టేది. కానీ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదిగో ఈయన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం. సరే, ఆనాడు మనం లేం కనుక పూర్తిగా వాటిని చెప్పలేం, మా నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు చెప్పగలరు. ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో మార్పులు రావాలి, పెరుగుట విరుగుట కొరికే అని మీ నాన్న మార్పు రావాలని నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను గురుగారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలకు పుట్టినిల్లైన మన భారతదేశం ఒక స్పిరిచువల్ థెరపీ కేంద్రంగా మారనుందా అంటే ఏమంటారు గురుగారు? ఎప్పటికైనా భారతదేశమే ఆధ్యాత్మిక కేంద్రం కదండి. ఇక్కడ ఎంతమంది మహర్షులు పుట్టారు. మనకి ద్వేషం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైనా నేను మాట్లాడే దాంట్లో ఇతరుల మీద ద్వేషం లేదు చూడండి. మీరు ఒక్కసారైనా లోకం అంతా బాగుండాలి, కాకపోతే మన ధర్మం నాశనం కాకుండా ఉండడానికి ఇది అభివృద్ధి చెందాలనే మాట వినబడుతోంది. నాదే కాదు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు పోరాడినా మన వాళ్ళంతా ధర్మం నిలబడాలి, అధర్మం నాశనం కావాలి, ఆ ఉద్దేశంతో తప్ప ఇతరులను ద్వేషించేటటువంటి వాడు హిందూ ఎలా అవుతాడు, సనాతన ధర్మంలోకి ఎలా వస్తాడు? కాబట్టి మనది శాంతియుతమైనటువంటి మార్గం, అత్యంత పవిత్రమైనది. శాంతిగా ఉన్నాను కదా అని నన్ను వచ్చి చంపేస్తూ ఉంటే నన్ను చంపేయండి నేను చచ్చిపోతాను అనకూడదండోయ్. వేసిపారేమన్నాడు కృష్ణుడు. అందుకే
అర్జున మీ వంశాన్ని నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, నువ్వు యుద్ధం చేయకపోతే మీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు. మీ ఆవిడ కట్టుకొట్లు ఇప్పాడు ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడు, ప్రోత్సహించిన వాడు దుర్యోధనుడు, పక్కన ఉన్నవాడు కర్ణుడు, ఈ యుద్ధానికి మూలకారకుడు ఆ శకుని. ఇటువంటి దుర్మార్గుల దగ్గర ఏమాత్రం కృప చూపించకు, జాలి చూపించకు, బంధువులు ముసలాళ్ళు పెద్దాళ్ళు అనుకోకు, కొట్టిపారి అన్నాడంతే. ఒక క్రూర జంతువు వచ్చింది, ఓ సింహమో పులే. ఆ పులి మీ ఇంట్లో పడింది, మీ కళ్ళ ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే శాంతి పులి శాంతి అని దండం పెడతారా మీరు? ఒకసారి ఆలోచించండి. భయపడి పరుగులు పెడతాం, లేదా మారణాయుధంతో చంపాలని ప్రయత్నం చేస్తాం. లేదని చెప్పాలంటే భయపడడం కంటే కూడా అయ్యో మా వాళ్ళని చంపేస్తుందనే ఉద్దేశంతో ముందు మీద పడతారండి. మరీ పిరికాడు సన్నాసిని పక్కన పెట్టేయండి. ఎందుకు పరికిరాని చవట నపోసకుడు అని కూడా అనకూడదు, పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఎందుకు అనడం. కానీ మరీ చవట అయితే తప్ప నేనే ఉన్నాను, నాకు ఏమీ వ్యామోహం లేదు, కానీ నా కళ్ళ ముందు నా భార్యామణినో నా పిల్లల్లో ఏ క్రూర మృగమో చంపడానికి ప్రయత్నిస్తే ముందు దాని మీద పడి పిసికి అవతల పారేస్తాను. అవునా? అంత ఉత్సాహం వస్తుంది ఆ సమయంలో మనకి. అలాగే ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే ఇంత శాంతంగా ఉన్నటువంటి సన్యాసులు కూడా మీద పడతారు. అగస్త్యుడు అని ఒక మహర్షి పేరు ఉన్నారా? అగస్త్యుడు కేవలం పండు, అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భార్య లోపాముద్ర. పండు తిని గాలి పీల్చుకుని మంచినీళ్ళు తాగి తపస్సు చేసుకునే మహాత్ముడు. కానీ ఇల్వలాసురుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళు దండకారణ్యంలో అడుగుపెట్టి ఋషుల్ని చంపుతున్నారు. అప్పుడు ఈయన కావాలని వెళ్ళి వాళ్ళిద్దరిని చంపి పారేశాడు. చంపి అవతల పారేశాడు ఋషి. పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు నరికి పారేశాడు. ఎందుకు పారేశాడు? వాళ్ళ నాన్నగారిని ఒక రాజుగారు వచ్చి చంపినందుకు. కార్తవీర్యార్జునుడు వాళ్ళ నాన్నగారి జోలికి వచ్చినందుకు, ఆ కార్తవీర్యార్జునుడు కొడుకులు వచ్చి వాళ్ళ నాన్నగారిని చంపినందుకు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ పాలకులు ఇంత దుర్మార్గులుగా ఉంటారా, అయితే వీళ్ళ అంతం చూస్తానని గొడ్డలు వేసుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు వేసి పారేశాడు. అలా ఉండాలి మనం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఎప్పుడూ శాంతిగా ఉందాం. కానీ మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన పక్కన మన సమాజాన్ని నాశనం చేస్తున్నప్పుడు విజృంభించకపోతే వాడు చేతగాని వాడు అవుతాడు. అది కూడా ధర్మ మార్గంలో. మళ్ళీ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎప్పుడైనా చట్టాన్ని, మన పార్లమెంటుని గౌరవిస్తూ మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విధానం వేరనుకోండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తానున్న దేశం, ఆ దేశానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని కాపాడేటటువంటి లక్షణం మన వాళ్ళల్లో ఉంది కనుక మన సనాతన ధర్మం మళ్ళీ ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. ఎంతమంది వాగుతున్నారు, అనవసరంగా ఒక్క ముక్క మాట్లాడతారా మన ప్రధానమంత్రి గారు? కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు ఆయన. చేయవలసిన పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చేసుకుపోదాం మనం కూడా. ఒకవైపు ఆధ్యాత్మికంగా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి కూడా, మరోవైపు సైన్స్ కూడా పెరుగుతుంది గురుగారు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ఇచ్చే మందులను, డాక్టర్ పరీక్షల తర్వాత తీసుకునే ప్రికాషన్స్ బట్టి మనకు జబ్బు తగ్గుతుంది. అయితే ఈ జబ్బులు తగ్గడానికి కూడా ఆధ్యాత్మికతతో కూడా రోగాలను నివారించవచ్చా అంటే ఏమంటారు గురుగారు? మన మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సగం అర్థం మనకి సందేహాలు తీరుతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఈ శ్లోకం శ్రద్ధగా అందరికీ వినిపించాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతిరౌషధై మంత్రై హోమై జపైశ్చ దానైశ్చ. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగరూపంలో పట్టుకుంటుంది. పూర్వజన్మలో పాపం చేయడం అంటే ఇంత పూర్వజన్మే కాదు, ఈ జన్మలో కూడా ఒక 10 ఏళ్ల క్రితం చేసింది కూడా పూర్వజన్మే. పూర్వజన్మ ఆ జన్మే ఈ జన్మ కూడా. అనగా 1వ ఏడు నుంచి 10వ ఏడు వరకు నువ్వు చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో, అంటే తర్వాత 10 నుంచి 20 మధ్యలో రోగాల రూపంలో వస్తాయి. 2 రకాలుగా అర్థం చెప్పాలి ఇక్కడ. ఇతరులకు హాని చేయటం, దొంగతనాలు చేయటం, వ్యసనాలు పాలవటం, ఇదొక పాపం. రెండవది, శరీరాన్ని నిర్లక్ష్యం చేసి వ్యసనాలు పాలవడం కూడా. 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు వీడు వ్యాయామం చేయలేదండి, అడ్డమైన గడ్డి బజార్లో తిన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ల తర్వాత ఒకేసారి రోగం రాదు, కానీ 10 ఏళ్ల తర్వాత రోగం వస్తుందా లేదా, బయటపడుతుందా లేదా? మీరు ఇంట్లో వంట మానేసి రోజు హోటళ్ళ మీద పడి తింటే శరీరం పాడైపోతుందా లేదా? ఇది కూడా పూర్వజన్మ పాపమే. దీనివల్ల ఒక రోగం వచ్చింది. ఈ రోగమునకు ముందు శాంతి ఏమిటి, ఉపశమనం ఏమిటి, రోగం ఎలా తగ్గుతుంది అంటే ముందు ఔషధములని చెప్పారు మన పురాణాల్లో. మందే వేసుకోవాలి. భగవంతుడు వైద్యుల్ని సృష్టించాడు. వైద్యులు విష్ణు స్వరూపులట. వైద్యో నారాయణో హరిహి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు ఉండేవారు.
వీళ్ళు విష్ణు స్వరూపులు. ఎప్పుడైనా డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు సామాన్యుడు, ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యాడు, కాబట్టి ఆయన విష్ణు స్వరూపుడు. ముందు అక్కడికి వెళ్ళుము, మందు వేసుకునుము. మందు వేసుకున్నా పూర్తిగా తగ్గదు, దానికి మళ్ళీ కొంత ఉపశమనం, మంత్ర జపం చేయుము. తర్వాత హోమం చెయ్యి, జపం చెయ్యి, దానం చెయ్యి, వ్యాయామం చెయ్యి అన్నాడు. ఇవన్నీ చేస్తేనే రోగం తగ్గుతుంది. భీష్ముడికి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, తెలుసు కదా మీకు ఆ విషయం. అర్జునుడు కొట్టిన బాణాలు, ఇంకా తక్కిన వాళ్ళు కొట్టిన బాణాలతో ఒళ్ళంతా ముళ్ళపందిలో ఉన్నట్టు ఆయన కింద పడిపోయాడు. అప్పుడు వైద్యులు వచ్చారు. ఎందులో ఉంటుంది ఇది? మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది. వైద్యులు వచ్చి, మహాత్మా మీరు అంటే మీ ఒంటికి పసరు పూసి బాధ కలగకుండా ఈ బాణాలు లాగేస్తాం. బాణాలు బయటకు వచ్చాక గాయాలు ఉంటాయి కదా, వాటికి మేము మందు రాసి కట్లు కడతాం. నెల్లాళ్లలో మీరు మళ్ళీ పూర్వంలాగా తిరుగుతారు, వైద్యం చెయ్యమని అడిగారు. నాకు వద్దు, వైద్యం వద్దు, ఇక నాకు విరక్తి వచ్చింది, మీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు పట్టుకుపోండి అని వైద్యులు వెనక్కి పంపాడు. చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయిన వాటికి కూడా మేము పసరు పూసి కట్లు వేస్తే నెల్లాళ్లలో సరి అవుతాయి అన్నారు. అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పటికి కూడా పుత్తూరు కట్లు అని ఉంటాయి, తెలుసు కదా? ఇప్పటికీ ఉంది. వాళ్ళు కట్లేస్తే నెల్లాళ్లలో కూర్చోగలుగుతారు, మీరు తిరగలుగుతారు. ఇప్పటికీ ఆకుపసరుతోనే చేస్తారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మన మూలికలు చాలా గొప్పవండి. ఈ పసరు, మూలికలు, వీటితోటి వైద్యం చేసి అద్భుతంగా తయారు చేసేవారు పూర్వకాలంలో. మా చిన్నప్పుడు ఒక ఆయనకి చెయ్యి తెగిపోయింది ఇక్కడ జోగన్నపాలెంలో. కొడవలితోటి మేకల కోసం రొట్ట కొడుతూ ఉంటే చెయ్యి సగం తెగిపోయింది. ఆయన డాక్టర్ గారి దగ్గరికి బాబోయని పరిగెడుతూ దారి పొడుగుతో ఈ బాధ తట్టుకోలేక ఆకులతో రాసేసుకున్నాడు, ఏ ఆకు కడితే ఆకు. ఆ తర్వాత ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళేసరికి అతుక్కుపోయింది చెయ్యి. ఇప్పటికీ అతను జోగన్నపాలెంలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ డాక్టర్లు ఆశ్చర్యపోయి, ఇదేంట్రే బాబు ఎలా అయ్యిందంటే, దారిలో ఆకులు రాసుకున్నాం, ఆకుల వల్ల ఈ అతుక్కుపోయింది చెయ్యి అన్నాడు. ఆకేమిటంటే తెలియదు వాడికి, ఎందుకంటే దారి పొడుగుతే ఎన్ని ఆకులు రాశాడో వాడికి తెలియదు. అలాంటి ఆకులు ఉన్నాయి మూలికలు. మాట్లాడండి, నేచర్ ఇది. అందువల్ల సందేహం లేకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం వేయించుకోవాలి. అందులో ఈ ఆయుర్వేదం చాలా గొప్పది. వాటితో పాటు మంత్ర జపాలు, దానాలు, తపాలు ఇవన్నీ కూడా చేయవలసినదే. ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలామంది యువతకు, అంటే ఎక్కువ భాగం యువతకు పురాణాలు కావచ్చు, ఈ వేదాల గురించి మాత్రము కనీసం మాత్రం కూడా అవగాహన లేదు గురుగారు. అంటే ఈ యువతలో వీటిని పెంపొందించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులా, లేదంటే ఉపాధ్యాయ స్కూల్లో అంటే టీచర్లా, ఎవరు తీసుకోవాలంటారు? అందరం తీసుకోవాలండి. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది. కాబట్టి ముందు తల్లి, ఆవిడ కొంత పురాణ కథలు తెలుసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి అవి చెబితే పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి మా అల్లుడు ఉన్నాడు, మా పెద్దమ్మాయి అల్లుడు, వాళ్ళ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒక దగ్గర ఉండి రామాయణ, భారత, భాగవత కథలు చెబుతున్నారు. ఇప్పుడు మా మనవడు మాట్లాడితే జై హనుమ అంటాడు, జై శ్రీరామ్ అంటాడు. వాటి మీద అంత ఉత్సాహం, శివాజీ మీద అభిమానం కలిగింది. మా శిష్యులు సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న గుడిబడి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సురేష్ రెడ్డి కానీ, తర్వాత గుంటూరులో ఉన్న గిరిధర్ కానీ, శివకుమార్ అని ఒక ఆయన, శివప్రసాద్ గారిని గుంటూరులో ఉన్న ఆయన, తర్వాత హైదరాబాద్లో పరమేశ్వరు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జితేంద్ర ఇత్యాదులు. వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ పురాణాలు చెప్పడం వల్ల నాకే పురాణం చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎన్నో రకాల సందేహాలు అడుగుతున్నారు. తల్లి, తండ్రి, గురువులు చిన్నప్పటి నుంచి పిల్లలకి సనాతన ధర్మం మీద ఆసక్తి కలిగిస్తే, దాంతోపాటు అప్పుడప్పుడు మాబోటి వాళ్ళ పురాణములు వాళ్ళు వినడం మొదలు పెడితే వాళ్ళు మళ్ళీ మన ధర్మం కేసి ఆకర్షితులవుతారు. ఇది ఒక గొప్ప ధర్మం అన్నాను కదా. రాముడు, కృష్ణుడు వీళ్ళందరి గురించి తెలుసుకోవటం వల్ల, వాళ్ళల్లో ఉన్న సంస్కారాలు నేర్చుకోవటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి బాధ్యత ఒక్కరిది కాదు, అందరిది. మీరు కూడా వీలున్నప్పుడల్లా ఇలాగే మీ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ద్వారా కొంత చేయించండి, మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు. పిల్లలకి ఆదర్శంగా నిలబడితే ఇలాంటి ఇంటర్వ్యూలు, కొన్ని కథలు వాళ్ళకి అందజేయండి. నా దారి నేను ఎలాగో పురాణాలు చెబుతున్నాను. అలాగే స్కూల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వం ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, తాతయ్యలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరినీ వృద్ధాశ్రమానికి ఇంటారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఎంతో లాభం, ఇవన్నీ నేర్పేవారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. తాతగారు కూడా వాట్సాప్లే, అందులో పిచ్చి పిచ్చి డ్యాన్సులు చూస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెడితే పిల్లలు
సందేహం లేకుండా గొప్పవాళ్ళు అవుతారు. పిల్లల్ని మార్చే బాధ్యత చిన్నప్పటి నుంచి మన మీదే ఉన్నది. పిల్లలు మనమే తీసుకోవాలి. ఒక చిన్న డౌట్ ఉంది గురుగారు, కాషాయం ధరించిన సాధువులకు కావచ్చు, ఋషులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కులం ఉంటుందా గురుగారు? అదేనండి, కాషాయం ధరించిన తర్వాత వాడు ఏమైనా గొప్పవాడైపోతాడనే. నేను చాలా కాలం క్రితం ఒక పద్యం రాశాను. రాము పాత్రభూ నిరంగస్థలి నటిల్చు రంగుమోమువాడు రాముడగునే కావులు నినంత కామంబులుడుగునే వినుతశీల సద్మ వినుర పద్మ. రాముడు వేషం వేసుకుని రంగు పూసుకుని వాళ్ళంతా రాముడైపోతాడా? ఆ కాసేపు నటిస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, సినిమాల్లో కాళిదాసు పాత్ర వేశాడు, తెనాలి రామకృష్ణుడి పాత్ర వేశాడు, అందులోనేమో అమ్మవారిని ఉపాసించాడు, ఇంటికి వెళ్ళాక దేవుడు లేడు దెయ్యం లేదంటాడు. కాబట్టి ఈ మొహానికి రంగు వేసుకున్న ప్రతివాడికి భక్తి రాదు. రాముడు వేషం వేసుకున్నవాడు వెనకాతలు బీడీ కాలుస్తున్నాడు చూశాను నా కర్మగాలి చిన్నప్పుడు. కాషాయం ధరించిన వారికి కులంతో సంబంధం ఉంటుంది. అందుకే నేను చెప్పేది, ఈ పద్యం పూర్తిగా వింటలేదు మీరు. రంగు మొహం వాడికి ఎలా రాముడు అవడో, కాషాయ వస్త్రం ధరిస్తే కామాలు తగ్గుతాయా, కులం మీద పిచ్చిపోతుందా? ఒక్కసారి కాషాయం ధరిస్తే వాడికి కులం లేదు, వర్ణము లేదు, గోత్రం లేదు, శివకేశవ ద్వేషం ఉండకూడదు, ప్రతి ప్రాణిని ప్రేమించే అద్భుత తత్వం ఉండాలి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. అలా ఉన్నాడు కదా అని ఎవడైనా పాకిస్తాన్ వాడు వస్తే నేను కాషాయం కట్టుకున్నాను, నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చి దీన్ని వీళ్ళందరినీ చంపేసి పట్టుకుపోవడానికి వీలేకుండా అప్పుడు యుద్ధం చేయాలి మళ్ళీ. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కాషాయము ధరించాక కులము వర్ణము వీటికి అతీతంగా ఉండాలి. ఒక్క ధర్మమునకు సంకటం వస్తే కాషాయం కట్టుకున్నవాడు ధనుస్సును ఎక్కుపెట్టి యుద్ధం చేయాలి. అందుకే పూర్వం ఋషులు యుద్ధం చేశారు. అర్థమైంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఇంకా అతనికి ఏం ఉండదు, వాడు ఎవడో అనవసరం, వాడికి కుటుంబమే లేదు కదా, వాళ్ళ అమ్మా నాన్నే లేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా ఇష్టపడేది మా స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామి వారిని. ఆయన నాకు తల్లి తండ్రి, ఆయనకి నాకున్న బంధం గురించి చెప్పాలంటే ఈ ఏడాది సరిపోదు. ఆయనకి నేనంటే అంత ఇష్టం, ఆయనంటే నాకు అంత పూజ్యభావం. మా స్వామీజీకి ఇప్పుడు కులం ఏముంది, ఆయన గోత్రం ఉండదు, ఎందుకని సన్యాసి అయ్యారు. ఇంకా ఉత్తర పీఠాధిపతి దత్త విజయానంద స్వామి వారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్కసారి సన్యాసి అయ్యారు, ఇంకా ఆయనకి కులం లేదు, గోత్రం లేదు. అందుకే అక్కడికి వెళ్ళాక అందరూ సమానం, అందరినీ ఎంతో ప్రేమగా చూస్తారు. ఎంత జాగ్రత్తగా ప్రేమగా చూస్తారో మన ధర్మం కోసం అవసరమైతే కత్తిపట్టి యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడేలా ఉంటారు. అలాంటి వాళ్ళని సాధువులు అంటారు. ఈ యుగంలో మన అదృష్టం అన్నవాడు దత్తపీఠం అంటే అలాంటి వాళ్ళని చూసి ఆదర్శంగా ఉండాలి. గురుగారు ఒక మంచి విషయం చెప్పారు. ఒకసారి కాషాయం ధరించి సన్యాసిగా మారిన తర్వాత కులము వర్ణము గోత్రము ఏమీ ఉండదు, ఈ కులము మతం ఏమి ఉండదు అని చెప్పి చాలా మంచి విషయం గురుగారు. ఇది చాలా అవసరం కూడా. అయితే ఇక్కడ నేను పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పాల్సి వస్తోంది. ఇక్కడ ఏమైందంటే ఒక పీఠాధిపతి దగ్గరకు ఒక బ్రాహ్మణోత్తరుడైన ఒక పీఠాధిపతి దగ్గరకు మహబూబ్ నగర్ ఉంది సార్, తెలంగాణ మహబూబ్ నగర్ అవతల నారాయణపేట దగ్గర ఒక పీఠం ఉంది. అక్కడ ఆ పీఠాధిపతి ఒక దళితుడు, శ్రీ 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 ఆది పరాశక్తి ఆయన పేరు కూడా. ఆయన మరో పీఠాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో దిగడానికి ఇతను దళితుడు అనేసి దూరంగా నిలబడు అని అన్నారట. అంటే కాషాయం ధరించిన మీరు మరొక కాషాయం ధరించిన వాడిలో కులం ఎందుకు చూశారు? నాకైతే అవేమి తెలియదు, కానీ న్యాయానికి అయితే ఒక్కసారి చెప్పే కదా మీకు, కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో నసంశయ. అంతలా కాషాయం ధరించాక ఇలాంటివి ఉండవు. అందుకే మీకు చూడండి, ఆముక్తమాల్యద అని ఒక కావ్యం ఉంది. ఆముక్తమాల్యద కావ్యం కథ ఏంటి, మాలదాసరి. ఆయన ఆ రోజుల్లో దళితులందరికీ కూడా సన్యాసం ఇప్పించి వాళ్ళని దాసరులుగా మార్చి అద్భుతంగా కార్యక్రమం చేయించేవారు. వ్యక్తిగతంగా నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటికి ఒప్పుకోను. చెప్పా కదా, వారి వారి సంస్కారాలు అక్కడ ఏం జరిగింది అనేది నాకైతే బాహ్య ప్రపంచం తెలియదు కాబట్టి తెలియదు. కానీ మా దగ్గర మా పీఠంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా సార్. రాంబాబు అని ఒక అతను వస్తాడు. మీ పీఠంలో దళితులకు ప్రవేశం ఉందా? తీసుకురండి మీరు, ఇప్పుడు వెంటనే మీరే తీసుకురండి, మీరు ఈ వీడియో తీసుకుందరు. కానీ దళితులే పెట్టి వాళ్ళు వీళ్ళని కాదు, ముస్లింలు మాకు భక్తులుగా వచ్చేవారు. తెలిసిన మీకు ఇప్పటికి కూడా కొంతమంది ముస్లిం ఉన్నారు, చాలామంది తెలియదు. గుంటూరు నుంచి ఒక ఆయన అయితే ట్యూటోరియల్ సెంటర్ పెట్టుకుంటున్నాడు, ఆయన ఉన్నారు. మా దాంట్లో వాళ్ళు ఇందులోకి వచ్చి ఎంతో భక్తితో పూజించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు ఏదో బీబీ అని పిలిచేవాళ్ళం, బీబీ నాంచారమ్మని సరదాగా పిలిచేవాళ్ళం. ఆవిడ ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ముస్లిం ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు చెప్తున్నారు, కల్లు గీత కార్మికుడు ఉన్నాడు ఇక్కడ రాంబాబు అని. అతను వృత్తి కళ్ళు గీసుకోవడం. ఆ వృత్తి చేసేసి స్నానం చేసి వస్తాడు. ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి కార్తీక మాసంలో ఉపవాసం ఉంటాడు, దీపాలు వెలిగిస్తాడు. కాబట్టి ఎవరి వృత్తి వారిది.
అయ్యాక స్నానం చేయటం వచ్చి ఇక్కడ గుళ్ళో వచ్చి ప్రదక్షిణ చేయడం. గుళ్ళోకి భగవంతుని అనుగ్రహం పొందడానికి వాళ్ళు వీళ్ళు ఏమిటండి, వీరు భక్త కన్నప్ప ఎవరు, అడవిలో పచ్చి మాంసం తినే పోయేవాడు, అంతకంటే గొప్ప భక్తుడు ఎవడని ఉంటాడా? కాబట్టి ఇవి ఉట్టి అసత్యం. ఇది శాస్త్ర ప్రకారతే శంకరాచార్యులు వారు చండాలోస్తు సతుద్యుతోస్తు గురురిత్యేష మనీషా మమ, చండాలుడైనా బ్రాహ్మడైనా జ్ఞానం కలిగితే వాడే నాకు గురువు అన్నాడు. ఆయన గురువు శంకరుడు అన్నాడు. పైగా మరి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, కులము వర్ణం అంతా లేదు, అందరూ ఒకటే అని. కానీ ప్రజల్లో మనుషుల్లో ఇంకటికి ఈ కుల వివక్షత అనేది పెరిగిపోతుంది. దళితుల్లో ఎక్కువగా భాగము ఈ మతం మార్పులు జరగడానికి కూడా కారణం అదే కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు వీళ్ళని ఐకమత్యంతో ఉండనివ్వరండి. వీళ్ళు 4 రోజులు వచ్చారంటే వాళ్ళే పెంట పెడుతున్నారు. ఇందులో జరుగుతున్నది అది. కానీ అందువల్ల ఇతరుల గురించి నాకు అనవసరం. కానీ మా పీఠంలో మీరు ఎవరన్నా శుభ్రంగా అందరినీ తీసుకురండి, వాళ్ళందరి చేత ప్రదక్షిణ చేస్తాం, వాళ్ళకి అభిషేకాలు చేస్తాం. మహానుభావుడు రంగరాజన్ గారు అనుకుంటాను కదా, ఆయన పేరేంటి, సౌందరరాజన్ గారా, తిరుపూరి బాలాజీ. ఆయన మరి భుజం మీద ఎటు పోయలేదా? అవి కనపట్లేదు ఎటు ప్రజలకి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు కూడా పీఠాధిపతులు అలాంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల అవి తీసి పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇంకా మనం ఆ పిచ్చి పట్టుకుంటే ఉన్న హిందూ ధర్మం నశించిపోతుంది. మనకి ధర్మం పోతే మనం బతకం. విభజించు పాలించు అనే దాంట్లో పడకండి. ఎప్పుడూ ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ విభేదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా పెంచి పోషిస్తే వాటిని తురంచడం మంచిది. ప్రజల మధ్యలో, మనుషుల మధ్యనే కాదు, దేవుళ్ళకు కూడా ఈ కులాలను అంటగడుతున్నారు కదా. శ్రీకృష్ణుడు అంటే యాదవుడని, రాముడు అంటే రాజవంశానికి చెందినవాడు రాజు అనేసి, ఆంజనేయ స్వామి ఏమో బ్రాహ్మణుడని, లోక కళ్యాణం కోసము పరితపించే మన నారదుడు రజకుడని, ఈయన చాలా రకాలుగా చెప్తుంటారు కదా గురువు గారు. ఇవన్నీ పిచ్చి పెరిగితే అలా చేస్తారు. గాలికి, అగ్నికి, జలానికి, వీటికి కూడా కొంతకాలానికి పోయిన తర్వాత మాది వేరు మీది వేరు అనే కులం పెడితే పెట్టచ్చేమో. కానీ అందువల్ల పంచభూతాలు, ప్రపంచానికి అతీతుడైన పరమాత్మ కులం ఏమిటి వాడు మొహం. కాకపోతే ఆయన శివుడా అంటే శివుడు, విష్ణువు అంటే విష్ణువు. అందుకే భాగవతం లాంటివి చదవాలి. అందులో అక్రూరుడు ఏమన్నాడో తెలుసా? కృష్ణుడి యొక్క విశ్వరూపం చూశాడు. మరి నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్పయో రాసినే రాసులై కూడు క్రీడం ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులం దేకమౌరేఖ లోకావధిన్ వీక ఏ పోకలం బోక ఏకాకి వయ్యుండు దీశ అన్నాడు ఆయన. ప్రభు, అగ్నివి నీవు, జలానివి నీవు, ఆకాశానివి నీవు, వాయువువి నీవు, భూమివి నీవు. నిన్ను కొందరు పంచరాత్రానుసారంగా పూజిస్తున్నారు. కొందరు స్మార్థం అన్నారు, కొందరు ద్వైతం అన్నారు, కొందరు అద్వైతం అన్నారు, కొందరు వైఖానసం అన్నారు, కొందరు ఇంద్రుడు అన్నారు, కొందరేమో విష్ణువు అన్నారు, కొందరు శివుడు అన్నారు. ఎవరు ఏ మార్గంతో కొలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తావు. నీరు చెంబులో ఉన్నప్పుడు చెంబుడు నీళ్లు, బిందెలో ఉన్నప్పుడు బిందెడు నీరు, కొండలో ఉన్నప్పుడు కుండెడు నీరు, చెరువులో ఉంటే చెరువు నీరు, లేదా నదిలో ఉన్నప్పుడు నది. ఈ నదిలో నీరు, ఈ చెంబు నీరు ఇవన్నీ సముద్రంలో కలిసిపోతే ఇప్పుడు దాన్ని సముద్రం అంటున్నావా, విడిగా ఏమన్నా చెంబు కొండ అంటావా? భగవంతుడు, మానవులు కూడా నీరు లాంటివారు. నీరుకి ఆకారం లేదు, ఎందులో ఉంటే ఆ ఆకారంతో కనపడుతుంది. ఇప్పుడు ఆ డబ్బాలో ఉంటే డబ్బా నీరు, డబ్బా ఆకారం లేదు. కానీ ఆ నీటికి దాంట్లో ఏముంటుంది ఆకారం ఆలోచించండి. అలాగే సముద్రములోకి నదులన్నీ కలిసినట్టుగా ఏ రూపంతో కొలిసినా అన్నీ నిన్నే చేరుతాయి అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. భగవంతుడికి గుణరూప కర్మములే లేవు. కేవలం మనం ఏ రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంతో కనబడి మళ్ళీ ఆ రూపాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఒక చిన్న ప్రశ్నతో ఈ కులం గురించి మన పక్కన పెట్టేశాను. మీరు అంటే ఈ యాదవ కులస్తులు కొంతమంది ఈ సందర్భంలోనే ఈ కులం గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది యాదవ కులస్తులు ప్రణవపీఠం వద్దకు వచ్చి మీతో ఏదో మాట్లాడారు అప్పట్లో అనేది. లేదండి, అది నాది కాదు సుమా. అసలు మా పీఠం దగ్గర ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే గురువుగారు అటువంటి వాటికి అతీతుడు. ఒక్కసారి మహానుభావులు చాగంటి వారి దగ్గరికి వచ్చింది. అది కూడా చిన్న అపార్థం అది. అంతేగాని వాళ్ళల్లో ఆయన మీద ద్వేషం లేదు. వాళ్ళు తర్వాత కలిసే కూర్చొని ఉన్నారు. అది మా కోటేశ్వరరావు గారికి చిన్నది, ఆయన అన్నది అర్థం కాక అలా వచ్చింది తప్ప తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆయన ఏదో చిన్న మాట అన్నారు, ఆ మాట మీద ఏదో చిన్న గొడవ వచ్చింది అనుకోండి, అపార్థం తప్ప. ఆయన మహానుభావుడు, ఆయన ప్రతి ప్రాణిని ప్రేమిస్తాడు. ఎంత మెత్తగా మాట్లాడతారండి కోటేశ్వరరావు గారు. ఆత్మీయుడంటే ఆయన
నాకు నా కోసం సందేశం కూడా పంపారు ఆయన. నా పుస్తకాలకి పీఠికి కూడా రాశారు. ప్రపంచంలో అంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు రాగద్వేషాలకు అతీతులు కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి వ్యక్తుల మీద ద్వేషమా? ప్రతి ప్రాణిని నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. అందువల్ల ఇవాళ కొద్దిమందిమే మిగిలాం. మా జోలికి కూడా వచ్చి మమ్మల్ని ఏదో అనవసరంగా అల్లరి చేయాలని ఎవరు అనుకోరు. అనుకుంటే ప్రమాదం కూడా. పద్మాకర్ గారు, కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు ముగ్గురుగా ఎంత కనబడుతున్నారు గారు. ముగ్గురు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఆత్మలు ఒకటే. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇస్తారు, ధర్మం కోసం నిలబడుతున్నారు, ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు. ఎప్పుడన్నా చూడండి, వాళ్ళ దాంట్లో కాంట్రవర్షియస్ అనవసరంగా ఉండవు, తిట్టడాలు ఉండవు, మన ధర్మం కోసం ఉంటున్నారు. గరికపాటి గారు గురుగారు, గరికపాటి గారు నాకు బాగా స్నేహితుడు. మేము ఇద్దరం కలిసి ఎన్ని అవధానాలు చేసాం. మేము ఇద్దరం కలిసి ఆయన తెనాలి రామకృష్ణుడు, నేను దూర్చేటి, నేను రామకృష్ణుడు, ఆయన దూర్చేటి, భువన విజయాలు తెగవేశాం. చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి అంటే దాదాపుగా నేను 1991 నుంచి మేము స్నేహితులు. తర్వాత ఆయన ఈ మధ్యనే పద్మశ్రీ కూడా పొందారు. మేము అభినందనలు తెలిపాం. ఏవో ఉంటాయండి. మేము మీలాంటి వాళ్ళు ఇప్పుడు కావాలని కెలకాలని తప్ప మా దాంట్లో మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. అంటే మీరంటే కాదు. ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఎక్కడో చోట ఏదో అంటామండి. ఆ పురాణాల్లో ఉన్నది అది, అంతే కదా. అక్కడ పురాణంలో ఒక చోట ఓ బ్రాహ్మడు అనే పదం వచ్చింది. అంత మాత్రం చేత వీడికి బ్రాహ్మడు అంటే అభిమానం అంటే ఏం చెప్పగలుగుతాం? నిజంగా మా పీఠంలో బ్రాహ్మడు ఎవడున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చిన రాజు ఉన్నాడు, అతను కాపు కులస్తుడు. అక్కడ కూర్చున్నాయని ఇంకెవరో వయసు కులస్తులు, ఇంకోళ్ళు ఎవరో రాజులు. మా దాంట్లో ఎవ్వరు మా అన్నవాళ్ళు ఉండరు. ఏదో అల్లుడు కూతురు తప్పదు కాబట్టి అన్ని మనుషులకి పెద్దపీట వేస్తారు. ఇక్కడ ఇవాళ ఏ పౌరాణికుడికైనా అక్కడ పురాణం వినేటటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరూ కలిస్తే సమాజం అంటే అన్నీ కలిసి ఉండాలి. కాబట్టి ఈ రాగద్వేషాలకి ఎప్పుడు వీళ్ళు పౌరాణికులు అతీతులే. మహాభారతంలో కూడా అంతే కదా, అందరూ మహానుభావులు కలవాలి అని చెప్పాడు ధర్మరాజు గారు. ఏది? పరమ పవిత్రమైన శాంతి పర్వంలో. ఒక చిన్న అనుమానం ఉంది గారు, మంచి చెడుల గురించి మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు కూడా. అలాంటిది నాకు ఒక చిన్న డౌట్. అత్యంత మేధో సంపన్నుడు, గాయత్రి మంత్ర సృష్టికర్త విశ్వామిత్రుడు ఆ రోజు మేనకకు ఎందుకు దాసోహమయ్యారు గురుగారు? అసలు 1 కాదు 2 రోజులు కాదు, ఆయన చేస్తుంది తప్పని తెలిసిన 10 ఏళ్ల పాటు అలాగే వెళ్ళిపోయారు కదా. అంటే ఆయన ఏం మెసేజ్ ఇచ్చారు? అంత మేధో సంపన్నుడైన విశ్వామిత్రుడు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారంటారు మేనక ద్వారా? ఏమండి, ఎవడైనా సాధన చేస్తున్నప్పుడు ఎక్కడో చోట బుట్టలో పడతాడు. ఆయన బుట్టలో పడింది గుర్తుపెడుతూనే ఆయన బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాడనే విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను, మంచి సమయంలో ఏదో ఒక టేబుల్ ఇంత బంగారం ముద్ద 10 సార్లు చూపించారు. ఒకసారి టెంప్ట్ అవ్వం, రెండోసారి టెంప్ట్ అవ్వం, మూడోసారి బంగారం ముద్ద కనబడితే ఏమో అటు పెడతామేమో. ఎంత గొప్పవాడైనా పడకుండా ఉంటాడో, కలియుగ మానవులు కదా మనం. అలాంటిది ఆ మహానుభావుడు అంత తపస్సు చేస్తున్నప్పుడు ఒకసారి మేనకు వచ్చినప్పుడు మేనక రా ఆనక అనకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన పడి ఉండొచ్చు. తర్వాత రంభ వచ్చింది, మరి రంభ దగ్గర పడలేదుగా, రాయి అయిపోయి చెప్పించాడు. కామక్రోధాదులను అదుపులో పెట్టడం అంత తేలికేం కాదు. నారదుడు అంతటి వాడు సంసారంలో పడ్డాడు. భూమి మీద ఉన్నంత వరకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఎంతో కొంత ఉంటాయి. కాకపోతే ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి మళ్ళీ వాటిని అదుపులో పెట్టుకోవలసిందే. మాకు కోపాలు లేకుండా ఏముండవు, కానీ ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం, ఓహో ఈ కోపం వల్ల ఇంత నష్టం వస్తుంది అని. అందులో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు కదండి. విశ్వామిత్రుడు ఇప్పటికి కూడా ఆకాశంలో అద్భుతమైనటువంటి ఒక నక్షత్ర రూపంలో కనపడుతున్నాడు. సప్తఋషి మండలం అని ఉంటుంది పైన, అందులో విశ్వామిత్రుడు ఒకడు. కాబట్టి ఎవరైనా సరే అప్పుడప్పుడు తపస్సులో భ్రష్టులు అవుతూ ఉంటారు. అవడమే వాళ్ళ లక్షణం. అయ్యి మళ్ళీ వాళ్ళు తట్టుకుంటారు. ఒక మనిషి జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు కావచ్చు, పిల్లల విషయంలో ఏదన్నా సమస్య వచ్చినా, చదువు సరిగ్గా లలిత సహస్రనామాన్ని పఠించమను అనేసి చెప్తుంటారు. ఈ లలిత సహస్రనామంలోని ప్రతి నామములో కూడా మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు గురుగారు? బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండదని కొందరు అంటారే. కేవలం బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు, సహస్రనామాల్లో బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క బ్రహ్మాండం లాంటిది. అంత గొప్ప నామాలు ఇవి. ఇటువంటి శక్తివంతమైన స్తోత్రం ప్రపంచంలో మరొకటి లేదు. నానేన సదృశం స్తోత్రం అన్నారు. అందుకే ఫలితంలో దీనితో సాటి వచ్చే స్తోత్రం మరొకటి లేదు. ప్రత్యక్షరం ఒక మంత్రం. సంస్కృతంలో ఈ శ్లోకాలని ఒక ఛందస్సు ఉన్నది. అనుష్టుప్ అని ఒక శ్లోకం, అనగా 4 పాదాలతో శ్లోకం ఉంటుంది. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలని పూర్తి చేయడానికి పాదపూర్తి కోసమని తూచ అని 2 అక్షరాలు వాడతారు. ఏమిటి? తూచ. మరియు అనడానికో
లేదా ఇంకొంచెం ఎక్కువగా అని చెప్పడానికో పాదపూర్తిగా అండాన్ని వాడడానికి వాటికి ఈ తూచాలు వాడతారు. వీటిని సహజంగా వ్యర్థ పదాలు అంటారు. కొన్ని చోట్ల వ్యర్థం కాకుండా సమయానికి తగిన ఫలితం కూడా ఇస్తాయి అనుకోండి, అవి పక్కన పెడదాం. ఇవి లేకుండా ఏది ఉండదు. ఉదాహరణకి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి, ఎన్నిసార్లు చావుందో చూడండి. భవాన్ నీవు, భీష్ముడును, కర్ణుడును, కృపుడును, మళ్ళీ మరియు అనడానికి అనమాట. ఇంగ్లీష్లో రామ అండ్ లక్ష్మణ అన్నట్టుగా భీష్మ అండ్ కర్ణ అనడానికి ఇది వాడతారు. ఇలాంటివి చాలా ఎక్కువగా వ్యాసుడు వాడతాడు. తప్పదు, ఎందుకంటే వాడితే కానీ అవ్వవు ఆ శ్లోకాలు. దీన్ని తెలుగులోకి ఆయన అనువాదం చేస్తూ ఏదో నీవు కర్ణుడు అని రాస్తే చాలు కదా, నీవు మరియు కర్ణుడు మరియు ద్రోణుడు అని అన్నిటికీ తూకీ చాకీ కూడా అర్థం రాస్తే వాడు తూచా తప్పకుండా చేశాడు రా అన్నారు. అలా వచ్చింది ఈ తూచా తప్పకుండా అనేది. అది చేదస్తం, అలా తెలుగులో రాయక్కర్లా. కానీ ఒక్క లలితా సహస్రనామంలో ఈ తూచాలు ఉండవు. అంటే మాట వరుస కూడా అండలే పదం వాడకుండా వాడాడు ఆయన. విష్ణు సహస్రనామం చదవండి, అందులో ఏమనుంటుంది? పోతాత్మ పరమాత్మ చ, పోతాత్మ పరమాత్మ మరియు అని ఉంటుంది. ఆ చ లేకుండా కుదరదు, చాలా చోట్ల ఉంటుంది అనమాట. ఒక్క లలితా సహస్రనామంలోనే ఒక్కడ మాట వరుసకు కూడా తూచా ఉండదు. చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చదగ్రకొండ సంభూత దేవకార్య సముచిత, ఇలా చివరి దాకా 181 శ్లోకములలో ఒక్క శ్లోకములో కూడా తూచాలు ఉండవు. అంటే పూర్తిగా మంత్రమే, పాదపూర్తి కోసం అండనేది వాడలేదనమాట. అంత అద్భుతమైనది. ఒక్కొక్క నామం ఒక్కొక్క అద్భుతమైన శక్తివంతమైనది. సంసారం అట దావాగ్ని అట. అడవులు తగలబడిపోతే దాన్ని ఏమంటారు? కార్చిచ్చు అంటారు. ఇప్పటికి కూడా కాలిఫోర్నియా అడవులు తగలంటాయి. వాటిని ఆర్పాలంటే ఎంత కష్టం. భవ అంటే పుట్టుక లేక సంసారం, దావా కార్చిచ్చు. ఈ సంసారం అనే కార్చిచ్చు చల్లారాలంటే ఎలాగా? అడవి తగలబడుతోందండి, అది చల్లారాలంటే మీరు ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంజన్లతో నీళ్లతో కొడితే ఆగుతుందా? కొన్ని వేల ఎకరాల అడవి భగభగ మండుతుంటే అది చల్లారాలంటే ఆకాశంలో మేఘాలు వచ్చి ఏకధాటిన కుంభవృష్టి కొన్ని గంటలు కురిస్తే అప్పుడు అడవిలో ఉన్న అగ్ని చల్లారుతుంది. అవునా? కరెక్ట్. అమ్మవారు ఎటువంటిది అంటున్నాడు? భవదావ సుధావృష్టి, సంసారమనే కార్చిచ్చు చల్లారచేసే సుధావృష్టి అమృత వర్షం. వర్షం కురిస్తే అడవి చల్లారుతుంది. కానీ ఇక్కడ మామూలు వర్షం కదట అమ్మ, అమృత వర్షం అట. వర్షం కురిస్తే కేవలం చెట్లు కాలిపోతున్నవి చల్లారిపోతాయి, కానీ చచ్చిపోయిన చెట్లు బతుకుతాయా? బతకవుగా. కాదే అమృతం కురిపించండి, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు అమృతం యొక్క ప్రభావానికి. అనగా కాలిపోయిన చెట్లు మళ్ళీ తిరిగి బతుకుతాయి, చిగురిస్తాయి, జీవిస్తాయి. ఈ సంసారం అనే కార్చిచ్చుని చల్లార్చి మనల్ని కాపాడేటటువంటి అమృత వర్షం అమ్మ. ఇలాంటి అలంకారములతో కూడినటువంటి అద్భుతమైన మంత్రాలు. ఈ లలితా సహస్రనామ పారాయణం చేసిన వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. దాని యొక్క ఉపాసనా ఫలితం నేను పొందాను. నా జీవితంలో ఇంతవరకు ఏదనుకుంటే అది సాధించానంటే అది లలితా సహస్రనామ యొక్క మహాప్రభావం. చిత్రం ఏంటంటే, నాకు కృష్ణుడంటే ఇష్టం, చేసే ఉపాసనేమో లలితా సహస్రనామం. ఇక్కడ పూజిస్తున్నది శివుణ్ణి, చెప్పేది కృష్ణుడి చరిత్ర భాగవతం. తద్వారా మీకు ఏమర్థమైంది? నేను అమ్మనుకున్నా, కృష్ణుడు అనుకున్నా, శివుడు అనుకున్నా ఒకటే. ఆ స్థాయికి వెళితేనే వాడు జ్ఞాని. ఒకసారి గురువు, మన పురాణాలను వాటిని పరిశీలిస్తే అప్పట్లో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, కోరిన కోరికలు తీర్చేవారు అనేది. ఈ జనరేషన్లో కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు గురుగారు. మరి ఇప్పటికీ కూడా దేవుళ్ళు ప్రత్యక్షం కావడము, కోరికలు నెరవేర్చడం ఉంటాయి గురుగారు. ఆ స్థానాలకు ఒక శక్తి ఉందండి. కానీ అక్కడికి వెళ్ళి హిమాలయాల్లో మీరు ఎంతసేపు ఉండగలరు? ఇప్పుడు బదరీలో కాసేపు ఉంటే శరీరం గగురుపాటు గురవుతున్నావునా. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు కొంత తగ్గారు. మహాత్ములైన యోగులు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తట్టుకోగలిగితే, ఉపాసన చేయగలిగితే తొందరగా భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అలా అయిన యోగుల్ని నేను చూశానంటే ఇప్పుడు మూర్ఖులు నమ్మరు కాబట్టి. కానీ హిమాలయ యోగులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు నేను అందరికీ అక్కడికి వెళ్ళమని సలహా ఇవ్వట్ల. మీరు వెళ్తున్నారు గురుగారు? నేను అప్పుడప్పుడు వెళుతుంటాను. హిమాలయాలకు వెళ్ళి వస్తుంటారని ఉంటారు వాళ్ళు, అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళ గొప్పతనం మనకి తెలియదు. మీరు వెళ్ళి ఎప్పుడైనా తపస్సు చేయడము, ఆడ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ధ్యానంలో ఉండడము. ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళగలిగాం, అప్పుడున్న శక్తి వేరు. అక్కడ అటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడే భగవంతుడు కనపడుతున్నట్టుగా అనిపిస్తోంది. మీలాంటి
మంచి పనులు చేసేవాళ్ళు అందరిలో భగవంతుడు కనబడుతున్నాడు, వేరే భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఉంది. ఎందుకని ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నవారు, ప్రజలకు ఉపకారం చేస్తున్న ప్రతి వ్యక్తిలో భగవంతుడే కనబడుతున్నాడు. నాకు మా గుడి తుడిచారు, అందులో భగవంతుడు కనబడ్డాడు. అన్నదానం చేయడానికి సాయం చేసి వడ్డించుకున్న శిష్యులు, వాళ్ళలో భగవంతుడు కనబడ్డాడు. ఇలా భగవంతుడు చూడడానికి దూరం కూడా వెళ్ళక్కర్లా. మంచంగాతో కఠౌతీమే గంగా అని హిందీలో సామెత ఉన్నది. మనస్సు పవిత్రంగా ఉంటే మీ చేతి చెంబులోనే గంగ వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు ఎదురుగుండా ఉన్న సత్యధర్మేశ్వరులు శివుడు కనపడుతున్నాడు. కాబట్టి వాళ్ళ యోగాలను బట్టి ఒక్కొక్కడు హిమాలయాలకు వెడితేనే భగవంతుడిని చూడగలరు. కొంతమంది శ్రీశైలంలో చూడగలుగుతున్నారు, కొందరు పీఠంలో చూడగలుగుతున్నారు, ప్రతి వ్యక్తిలో చూడగలుగుతున్నారు. సంస్కారం, ఉపాసనా బలాన్ని బట్టి ఎక్కడి నుంచైనా భగవంతుని మనం చూడగలుగుతాం. మీరు పీఠం గురించి చెప్పారు కాబట్టి ప్రణవ పీఠాధిపతి మీరు. ఈ ప్రణవ పీఠం అనే ఒక సృష్టి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు ఏర్పాటు? చిన్న ప్రణవ అనే పేరు నామకరణం. ఓంకారం అంటే ఈ అన్ని మంత్రాలకి మూలం ఆద్యక్షరం కదా, అది ఓంకారం. ఓంకారాన్నే సంస్కృతంలో మరో పేరుతో ప్రణవం అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి ప్రణవం అంటే చాలా ఇష్టం. పీఠం పెట్టాలనే కోరిక నాకేం లేదండి, నా అంతటి నేనే తరించాలనుకునేవాడిని. మా నాన్నగారి కోరిక, నీ వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి అని. అయినా కూడా స్థాపించాలని పూర్తిగా అనుకోలేదు. కానీ ఒక రోజున ఏకకాలంలో ఇద్దరు కనబడ్డారు నాకు. 2008వ సంవత్సరంలో, తర్వాత 2001లో, 1992లో, 83 ఈ 4 సార్లు నేను పుట్టపర్తి వెళ్ళాను. మొదటేమో 87, తర్వాత 98, 2001, ఆ తర్వాత 2008. నువ్వు ఒక పీఠ స్థాపన చేస్తున్నావు అన్నారు ఆయన. ఎవరు? సాయిబాబా గారు. సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా వారు. ఇంకా మహానుభావులు గణపతి సత్యానంద స్వామి వారి గురించి తెలియదు ఉంది. మీరు ఇప్పుడు కావాలంటే ఎప్పుడైనా ఆయన చూడవచ్చు, మైసూరు పీఠాధిపతి. వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇదే మాట అన్నారు కదా అని ప్రణవపీఠం అనేది ఒకటి ఇంట్లో పెట్టి, పవర్పేటలో మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ పీఠం ఇంకా ఉంది అక్కడ. మొదట్లో పవర్పేటలో మా ఇంట్లోనే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని శ్రీచక్రం పెట్టుకుని ఉపాసన చేసుకుంటున్నాను. 2008వ సంవత్సరంలో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పీఠం వచ్చింది. అది ఎలా వచ్చిందో చెప్పాలి క్లుప్తంగా. 2008లో పుట్టపర్తిలో స్వామివారికి సహస్ర చంద్ర దర్శనం చేయించారు. అక్కడ అన్ని రకాల పీఠాధిపతులు, మా గణపతి సిద్ధానంద స్వామి వారు కూడా అక్కడికి వచ్చారు. నా చేత అక్కడ ఒక రోజున ప్రహ్లాద్ చరిత్ర చెప్పించారు. యూట్యూబ్లో రేడియో సాయి అనే పేరు కొట్టి 2008 నవంబర్ 12 అని కొడితే అందులో నా ప్రవచనం వస్తుంది, పుట్టపర్తిలో చెప్పిన ప్రవచనం. ఆ ప్రహ్లాద్ చరిత్ర అయ్యాక ఒక గొలుసు ఇచ్చి వచ్చేస్తోంది పూర్తిగా అమ్మ మీ ఇంట్లోకి అన్నారు. అక్కడి నుంచి వచ్చానో లేదో మా స్వామివారు గణపతి సత్యానంద స్వామి వారు ఒక స్ఫటికమాల సృష్టించి మెడలో వేసి పూర్తి చెయ్యి అన్నారు. ఆ తర్వాత ఈ స్థలం అంతా అప్పటికే కొన్నాం. ఇప్పుడు ఇందులో సగభాగమే కొన్నాం. అప్పుడు అమెరికాలో ప్రవచనాలకు వచ్చిన డబ్బు పెట్టి, నా సొంత డబ్బు మళ్ళీ అప్పుడు ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు, నా డబ్బుతోటే కొన్నాను. కొంటే మాత్రం గుడి కట్టాలంటే ఎలాగో భక్తులు వచ్చారు. ఎవరిని నేను ఎప్పుడు ఆ రోజుల్లో ఈ మీడియా కూడా లేదు కదా, 2000 నాటికి అసలు ఈ ప్రపంచం ఎంత డెవలప్ అవ్వలేదు. సెల్ ఫోన్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. వాట్సాప్ అంటే ఎవరికి తెలియదు అసలు. తర్వాత యూట్యూబ్లు లేవు. అయినా అమ్మ అనుగ్రహం, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క సహకారం, ముందు అమ్మవార్ల యొక్క గుడి వచ్చింది. క్రమక్రమంగా అయ్యి ఈ మొత్తం ఇన్ని రకాల ప్రాంగణాలు వచ్చాయి. వీటిలో అనేక యంత్రాలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ ఉపాసన జరుగుతుంది. ఎంతోమందికి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. రాత్రిపూట చిన్నపిల్ల రూపంలో అమ్మవారు తిరగడం ఇక్కడ భక్తులు చూశారు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సంతానం పొందారు. వారి యోగం, వారి భక్తి అనుకోండి. తర్వాత గృహాలు పొందగలిగారు. మరికొంతమంది ఉన్నారు ఉద్యోగాలు చేసుకుని రిటైర్ ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ కూర్చున్న ఆయన పేరు జయకుమార్ గారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పుచ్చుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా మంచి పొజిషన్లో అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఒక కొడుకును, ఇంకో చోట ఒక కొడుకును, మొత్తం మీద ఆయన అన్నీ వదిలిపెట్టి సన్యాసి దీక్షతో చూసారు ఇక్కడే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నారు పీఠంలో. ఆయన స్టేట్ బ్యాంకులో ఒక బ్రాంచ్ మేనేజర్ లెవెల్ ఉద్యోగం చేసిన వ్యక్తి అని నేను చెబితే కానీ మీకు అర్థం కాదు. ఈ పీఠంలో ఉన్న వాళ్ళలో 90% అటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూస్తారు. పార్థసారథి గారని, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎందులోనో తెలుసా,
ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎటువంటిది. ఆయన సన్యాస దీక్షలాగా పుచ్చుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పీఠం దగ్గర నివసిస్తున్నారు. అలా అన్ని ప్రాంతాల నుంచి కులంతో సంబంధం లేదు. ఆయన కులం వేరు, ఇంకొకటి కులం వేరు, అలా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా ఎందుకు ఉంటున్నారంటే ఇక్కడికి ఉంటే హాయిగా హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడే కాదు, బెంగళూరులో సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన విప్రో కంపెనీని హై లెవెల్లో సీఈఓగా చేసి రిటైర్ అయిపోయారు, వదిలేసి. చాలా డెవలప్ చేశారు సుబ్రహ్మణ్యం గారు అంటే. ఆయన ఇప్పుడు మా బెంగళూరు పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గుడి బడి పేరుతో చాలామంది మరి సుఖంగా ఉంటున్నారు. హైదరాబాద్ పీఠం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా కులాల కొంతమంది పెంచవచ్చు, కానీ నిజానికి ప్రజల్లో ఇప్పుడిప్పుడే భయం పట్టుకుని మనందరం ఐకమత్యంతో ఉండకపోతే ఇతర మతాల వల్ల దెబ్బతింటున్నామని ఒక భయం కూడా వచ్చింది. ఐకమత్యంతో ఉంటున్నారు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో గిల్లుతాడు ఎవడో, నువ్వు ఆ కులం వాడు, నువ్వు ఈ కులం వాడు అని తోకలను బట్టి వాళ్ళు అతీతంగా ఉండి సుఖంగా ఉంటున్నారు. ప్రణవపీఠము దిశానిర్దేశం చేస్తున్నది. ఈ ప్రణవపీఠానికి మహాత్ములు వచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు వచ్చారు. విశ్వయోగి విశ్వం గారిని గుంటూరులో ఉంటారు, వారు వచ్చారు. కొత్తాళం పీఠాధిపతి చాలా పెద్దవారు ఉన్నారు, ప్రసాదరాయ కులపతి గారు ఆ రోజుల్లో మాకు. ఇప్పుడేమో సిద్ధేశ్వరానంద భారత స్వామి వారు, వారు వచ్చారు. ఇంకా మహానుభావులైన అవధానులు ఎంతమంది వచ్చారో లెక్కలేదు. సహస్రావధానులు, అష్టావధానులు, ఒకరేమిటి చాలామంది ఈ ప్రాంతానికి వచ్చారు. మీరు ప్రవచనాలు చెప్తుంటారు కదా గురుగారు. ప్రవచనం అంటే మంచి మాట, అంతే కదా గురుగారు? అంతే, అది మంచి మాట. మరి ఈ ప్రవచనాలు అంటే ఇక్కడికి వచ్చిన వారికి ఇతర ప్రాంతాలకు ఒకవేళ మీకు ఫీజులు చెల్లించి ఎక్కడైనా రమ్మంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు ప్రవచనం చెప్పి వస్తుంటారు. కానీ ప్రవచనకర్తలు ఎవరు కూడా ఈ దళిత వాడలకి వెళ్ళి ప్రవచనాలు చెప్పింది వినలేదు. జైలులో తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వారిలో సత్ప్రవర్తన కోసము ప్రయత్నిస్తూ జైలుకి వెళ్ళి కూడా ప్రవచనాలు చెప్పచ్చు కదా గురువాడు. మరి ఆ దిశగా ఎందుకు ఎవరు కూడా ముందడుగు వేయడం లేదంటారు? ఇక్కడే సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఓకే. ఆయన ఇప్పటివరకు 20 సార్లు జైల్లో ప్రవచనం చేశారు నా ద్వారా వెళ్ళి. ఓకే గురు. అంటే మరి ఎవడన్నా పిలిస్తే కదా వెళ్ళేది. ఓకే. వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి. ఆయన 21 సార్లు రికార్డుగా సెంట్రల్ జైల్లో, ఇక్కడ ఏలూరు జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా సూచన మేరకు, మీ సూచన కేవలం సూచన మేరకే. మరి మీరు వెళ్ళలేదు గురుగారు? మరి నన్ను పిలవాలిగా వాళ్ళు. మీరు పిలిచి ఎక్కడన్నా ఒకసారి ఉపన్యాసం ఇప్పించండి. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని అడిగే బదులుగా మాకు పెట్టరే. ఓకే. అలాగే ఇప్పుడు ఆ కిరస్థానం వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. ఏమండి ఇక్కడ గుడి కట్టిద్దాం, వీళ్ళందరూ కూడా మీ మాట వింటారు, మీరు ఇక్కడ ప్రవచనం చెప్పండి అని అడగండి, చేస్తాం. నా అంతటి నేను పరిగెత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోలేను కదా. మంచి మాట చెప్పారు. పిలిస్తే మీరు రాధా మనోహర్ దాస్ గారు వెళ్ళట్లేదా? వెళ్తున్నారు, శుభ్రంగా వెళ్తారు. మీరు పిలిస్తే ఎన్ని చోట్లకి ఎంతమంది అట్లా. అన్నిటికీ మించి సుగ్గన కరుణాకర్ ఎవరు? బైబర్త్ క్రిస్టియనే కదా. ఆయన వాళ్ళ శివశక్తి స్థాపించి అద్భుతంగా చేస్తున్నాడుగా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి గుళ్ళు కొడుతున్నారు పాప. వాళ్ళు చెయ్యకపోవడం లేదండి, చేయించేవాడు ఒకడు కావాలి. పద్మాకర్ అనేవాడు ఒక్క వ్యక్తి, ఇన్ని ప్రవచనాల్లో ఆయన ఒక్కడే ఎన్ని తిరుగుతాడు. కాబట్టి మీరు ఆ ప్రాంతాల్లో వాళ్ళలో ఉన్న ద్వేషం తొలగిస్తూ అక్కడ గుళ్ళు కట్టించడానికి ప్రయత్నించి సాయం చేస్తే, చేసేవాళ్ళు ఉంటే వీళ్ళు పెడతారు. ఖచ్చితంగా ఏమైనా చెయ్యాలి. ఏమీ చేయకుండా వీడు ఒక్కడ వీళ్ళు అక్కడ చావు దెబ్బలు తిని వస్తేలాగా వాళ్ళు అక్కడికి రానివ్వట్లేదు. చక్కటి విషయం చెప్పారు గురుగారు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా సందేహం లేకుండా ఏర్పాటు చేయించండి. ఖచ్చితంగా చేస్తాను గురుగారు. ఇప్పుడు గతంలో మనము కాశీకి వెళ్తే కాటికి పోయినట్లే అని వినేవాళ్ళం గురుగారు మన చిన్నతనంలో. ఇప్పుడు కాశీకి తరచూ వెళ్తున్నారు అందరూ కూడా. మీ చిన్నతనంలో మీ తండ్రి గారు కాశీకి వెళ్ళి అక్కడ అభ్యసించారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు కాశీ యాత్రలు చేస్తుంటారు. కాశీకి అంటే ట్రిప్పులు వేసి కాశీ, పండరీపురం కావచ్చు, మధుర, ఇట్లా చాలా పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్తుంటారు. అక్కడ కొన్ని రోజుల పాటు, వారం రోజుల పాటు, 9 రోజుల పాటు అక్కడ భక్తులతో ఉంటారు. భక్తులతో ఏ కార్యక్రమాలు చేయిస్తారు అక్కడ? కాశీకి పోయినా కాటికి పోయినా అనేది ఎందుకన్నారంటే, కాశీలో మణికర్ణికా ఘట్టంలో మహాశ్మశానం ఉన్నది. అవును గురుగారు. ఆ శ్మశానం చూసిన వాడికి ఓహో ఏనాటికైనా రేపైనా మనం అక్కడికి పోయేవాళ్ళమే, మనం కూడా ఇక్కడ వెళ్ళిపోతామనే వైరాగ్యం కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాడు. అందుకని కాశీకి వెడితే అదొక మహాశ్మశానం కనుక చూసామనే ఉద్దేశంతో ఆ మాట అన్నారు. కాశీలో మరణిస్తే మోక్షం కనుక చావడానికి చివరి రోజులు అక్కడికి వెళ్ళేవారు. అందువల్ల కూడా కాశీకి వెడితే కాటికి వెళ్ళడం అనేవారు. ఇప్పుడు ఫ్లైట్లు వచ్చాయి. పూర్వకాలంలో కాలినడకను వెళ్ళేవారు. ఈ విజయవాడ నుంచి కాలినడకను ఒక ఆయన వెళ్ళాడు అనుకుందాం. దారిలో అడవుల్లో దొంగలు చావు కొట్టేవారు, లేదా మధ్యలో అడవుల్లో పులులో సింహాలు మీద పడేవి.
కాబట్టి వీడు వెళ్ళి తిరిగి వస్తాడని నమ్మకం లేదు, అందుకని కాటికి పోయినట్టే అన్నారు. ఆ కారణం చేత అలా అన్నారు. విమానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంకా అసలు ఆ వ్యంగ్యం లేదు. సేఫ్గా తిరిగి వస్తున్నారు. తర్వాత రెండోది, అసలు మన శరీరమే శ్మశానం అండి. ఎవడో పిచ్చాడు అన్నట్ట, శివుడు ఉంటే ఆ ఇల్లు శ్మశానం అని అన్నవాడు ఏ సన్నాసో తెలియదు. మరి అలాంటి పిచ్చివాగుడు అయ్యేవాడు కలియుగంలో పెరిగారు. అసలు మన శరీరం కంటే శ్మశానం ఎక్కడున్నది? ఎలా చెప్తారు అలా మీరు? మీ చర్మం కింద ఏమున్నాయి? రక్త మాంసాలు. ఆ రక్త మాంసాల కింద ఏమున్నాయి? ఎముకలు, నరాలు. అవునా? ఎముకల గూళ్ళు. శ్మశానంలో, శ్మశానానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎముకలు మొదలైనటువంటి శవాలు ఉంటాయి కనుక. అసలు మీరు మోస్తున్నది ఎముకల్ని. మీలో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణంలో ఈ శరీరాన్ని పట్టించుకోవడం లేదు. కానీ ఎంత అందంగా ఉన్నా వికారంగా ఉన్నా ఈ చర్మమే అది. ఈ చర్మం ఒక్కసారి కొంచెం తీయండి, అడుగున కనిపించే భయంకరమైన మాంసం, రక్తం, నాడులు చూస్తే వణికిపోతారు మీరు. దానికి అడుగునున్న ఎముకలను చూస్తే వణికిపోతారు. కాబట్టి మన శరీరంలో ఉన్నవన్నీ ఎముకలు, ఎముకలు, నాడులు, వీటిలో ఉన్న గుజ్జు, మజ్జ, చీము, నెత్తురు, వీటితో కూడిన ఈ శరీరం తాత్కాలికంగా చర్మం అనేది ఒకటి ఉంది కనుక అందంగా కనబడుతోంది. ఒక స్త్రీని అందంగా ఉందని ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఆ పై చర్మం కనబడుతోంది, అవయవాలు పైన కనబడుతున్నాయి. ఒకసారి కిందకి వెళ్ళి చూడండి మీరు, లోపలికి వెళితే భయం వేస్తే ఎక్స్రే తీసి చూపించండి వాడికి ఒకసారి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆహా బాగుందిరా రంభలా ఉందనుకుంటున్నాడే, ఆవిడ్ని ఓసారి మొత్తం ఎక్స్రే తీసి చూపించి ఇదిరా అసలు రూపం చూపిస్తే దెబ్బగా అడిలిపోతాడు వాడు. అందుకే శంకరులు వారు ఏమన్నారు, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అందులో ఏమన్నాడు? స్త్రీని చూసావు వెంటనే మోహావేశం పొందుతున్నావు. ఎందుకని? ఈ స్తనాలు, నాభి, ఈ శరీరంలో ఆకారం చూస్తే అట్రాక్ట్ అయ్యావు. వారు పిచ్చాడా? దాన్ని చూచి మోహావేశం పొందకరా. ఇదంతా కూడా మాంస వస ఆది వికారం, వీటితో కూడినది. పైన ఈ చర్మం ఉండడం వల్ల మోహం పొందుతున్నావు. లోపల చూడు, మాంసం ముద్దలు, కొవ్వు, ఆ లోపల ఉన్న ఈ కాళ్ళలో ఉన్న మధ్య అంటే గుజ్జు, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఎముకలు, వికృతం, వీటితో కూడిన ఒక నడుస్తున్న శ్మశానం ఇది. రేపు పొద్దున్న శరీరంలో ఈ పంచభూతాలు వెళ్ళిపోయాక తీసుకెళ్ళి అందులోనే పడుకోబెడతారు. కాబట్టి వీడు శ్మశానమే, వీడి శరీరంలో ఉన్నదంతా దరిద్రం. దారిద్ర్యంగా ఏంటండి? మీరేమో మంచి అద్భుతమైన కూల్ డ్రింక్ తాగారు, కాఫీ తాగారు, పాయసం తిన్నారు, లడ్డూ తిన్నారు. ఈ తాగిన కూల్ డ్రింక్ కాస్త మూత్రంగా మారి బయటకు పోతుంది చండాలంగా, లోపల రక్తంగా మారుతోంది. అంతే కదా, రక్తమో లేకపోతే మూత్రమో. ఈ తిన్న ఇంత లడ్డు, ఈ ఫుడ్డు లోపలికి వెళ్ళాక కొంత శక్తిని ఇస్తుంది, మిగతాది భయంకరమైన దుర్వాసనతో కూడిన మలంగా మారిపోతున్నది, మలమూత్రాల కుండి. కాబట్టి ఇంతకంటే శ్మశానం ఏమిటి? కాసేపు ముఖం కడుక్కోకుండా అలా ఉండిపోతే నోట్లోంచి దుర్వాసన వస్తుంది. ఒక గంట స్నానం చేయకపోతే చెమట పట్టి నీచమైన వాసన వస్తుంది. కళ్ళు నిద్రపోయినవగానే పుసికిలు కారి అసహ్యంగా ఉంటాయి. ముక్కులోంచి చీమిడి, చెవుల్లోంచి గులిమి, ఈ చర్మం పై నుంచి పేలు, చెమట, ఇవి కాకి ఏముంది ఈ శరీరంలో? కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని బాగు చేసుకుంటున్నాం. కాబట్టి మన శరీరం కూడా ఒక మొబైల్ శ్మశానమే. మొబైల్ శ్మశానం, సందేహం లేకుండా. వాళ్ళకైతే రేపైనా మళ్ళీ ఆ శ్మశానానికి ఎడుతుంది. కాబట్టి ఎప్పుడైనా పరమాత్ముడు ఉండేది శ్మశానం, నువ్వు ఉండేది శ్మశానం, నీ బతుక్కు కూడా శ్మశానమే. నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, నా భక్తుడు కాకపోయినా శివుడు అంటే నీకు ద్వేషం ఉన్నా రేపు పొద్దున్న నీ బతుక్కి నిన్ను అక్కడికి తీసుకెళ్ళి తగలేస్తే లేకపోతే పాతి పెడితే ఆ శ్మశానంలోనే తగులాడతావు. అంత బాగా చెప్పారు మన పెద్దలు. కాబట్టి కాశీ ఒకటే కాదు, అన్నీ శ్మశానమే. శ్మశానం లేదు ఎక్కడుందండి? ఆలోచిస్తే ఒకసారి. కరెక్ట్ గురుగారు, కరెక్ట్. కొంచెం జ్ఞానంతో ఉండాలి. అలాగని దీని మీద చుగుప్స పెట్టుకుని బతకలేము. జ్ఞానం మాటను అజ్ఞానులు అయిపోతున్నారు అదనమాట. అంతే కదా. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి మనము దేవతల్ని, దేవుళ్ళని పూజిస్తుంటాము, ప్రతిరోజు ఆరాధిస్తుంటాము, దీపారాధన చేస్తుంటాము. కోరికలు తెలియదు, ఆ దేవుడు కలిగిన పలానా దేవుడిని కొలిస్తే నా కోరికలు నెరవేరాయి, ఆ దేవుణ్ణి వెళ్ళు నిత్యం పూజించదు అని చెప్తే వెంటనే దేవుళ్ళని మార్చేస్తున్నారు.
కొంతమంది అయితే మతాలను మార్చేస్తున్నారు. ఇక్కడ కావడం లేదు, అక్కడికి వెళితే వాళ్ళు ఏదో కొబ్బరి నూనెనో నీళ్ళు ఏదో ఇచ్చాలకే బాగా అయిపోతుంది, మీకు అన్ని రోగాలు బాగోతే దేవుళ్ళతో పాటు మతాలనే మార్చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి గురుగారు మనం? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకం. ఒరే నాయన, బాగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే లోపమున్నా నీ ధర్మమే గొప్పది. ఎప్పటికైనా నీ ధర్మంలో ఉన్నా లేకపోయినా చావు. స్వధర్మే నిధనం శ్రేయ అంటే నీ మతంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, పరధర్మం భయంకరము అన్నాడు ఆయన. ఎప్పుడు మతం మారడం దరిద్రం, అది దారిద్ర్యం. అది కానీ మతం మార్పు ఆగడం లేదు కదా ఇప్పుడు. ఎందుకు ఆగడం లేదంటే చెప్పగే అజ్ఞానంతో కూడిన మానవుణ్ణి వాడు ఇంకొంచెం అజ్ఞానంలో ముంచి తాత్కాలికంగా ఒక్కరోజు ఇంత అన్నం ముద్ద పెట్టి నూనె రాసి లాగుతాడు, తర్వాత దశమ భాగాలు వాడు లాగేస్తాడు. వీడికి దుర్దశే. ముందు దశ, ఆ తర్వాత దుర్దశ. మతం మారడం కన్న తల్లిని నా తల్లి కాదు, నేను పరాయి దాని యొక్క కొడుకునని చెప్పడం వంటిది అన్నారు పెద్దలు. మా అమ్మ కాదు, ఆ అమ్మ మా అమ్మ, మా నాన్న కాదు, వాడెవడో మా నాన్న అండం ఎంత నీచమో తన ధర్మం మార్చుకోవడం అటువంటిదే. అందువల్ల ఇందులోంచి బయట పారేయడానికి కొంత కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్యన ఒక అతను ఎవరో ఎందుకు దువ్వాడ శివప్రసాద్ గారని భరతవర్ష ఛానల్ ఆయన కాశీ వచ్చారు. శతావధానంలో పాల్గొని గురువుగారు మతం మార్చడం తప్పు అని దాని మీద ఒక పద్యం చెప్పండి అన్నాడు. ఆయన కోసం అతని కోసం ఒక పద్యం చెప్పారు. ఏమనంటే, నాయన ఎట్టి పరిస్థితుల్లో మతం మారద్దు. అందులో చాలా అద్భుతమైన పద్యం అనమాట. పరమార్థమునకైన పదవి కొరకునైన పరమార్థమునకైన. ముందు పదవి కోసం ఎత్తుకున్నాను. మతం మార్చుకునే వాళ్ళు కొంత పదవి కోసం మారుస్తున్నారు. ఓట్లు పడతాయి కదా, టపా గుద్దుతాడు, పదవి వస్తుంది, అందుకని కొందరు మారుతున్నారు. టోపీలు పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని. పదవి కొరకునైన పరమార్థమునకైన ప్రీతినైన ప్రాణభీతినైన మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినుర పద్మ. పదవి కోసమైనా, పరమార్థం అంటే ఏ ప్రయోజనం కోసమో లేదా ఇంకో డబ్బు కోసమో, ప్రేమతో అయినా, ప్రీతి అంటే ప్రేమ, ప్రాణం మీద భయంతో ప్రాణభీతితో అయినా. మతం మార్చడం అంటే మాతనే మార్చుటే మార్చుటే. కాబట్టి ఇది పని చెయ్యకు అని చెప్తాం. ఎప్పటికేది అజ్ఞానమే. ఏమండి, మారేవాడు మారతాడు తాత్కాలిక అజ్ఞానంతో. పూర్వజన్మ పాపం ఉన్నవాడు క్షుద్రుడు అల్పుడు అయితే మారతాడు. మీలాగా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడేవాడు మారడు. సందేహం లేకుండా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మీకున్న ఈ పురాణాలు వేదాలు ఈ అనుభవంలో జ్యోతిష శాస్త్రం మీద మీకున్న నమ్మకం ఏంటి? మీరు నమ్ముతారా? అంటే ముఖాలను చూసి, చేతి రేఖలను చూసి, గవ్వలను వేసి జ్యోతిష నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఆవుకు గోధుమలు పెట్టు, గోధుమలు దానం చెయ్యి, నువ్వులు పెట్టు, ఇవన్నీ పెడితే నీ గ్రహదోషం వెళ్ళిపోతుంది అంటుంటారు కదా. వాటిలో ఏమైనా మార్పు వస్తుందా? జ్యోతిష్ శాస్త్రం షడంగాల్లో ఒకటి. వేదమునకు 6 రంగాలు ఉన్నాయి. ఎన్ని? 6. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. వీటిని వేదాంగములు అంటారు. అందులో జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైనది. ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం ఫలానా సమయంలో గ్రహణం ఏర్పడుతోంది అని ఇవాళకి కూడా పంచాంగం వాళ్ళు చెప్పింది అవుతుందా లేదా? ఈ ఖగోళ పరిశోధన వాళ్ళు చేశారు. మొన్న చంద్రగ్రహణం జరిగింది. రాత్రి 9:45 పడుతుందంటే పడుతోంది, 1:00 వదులుతోందండి. వాళ్ళు ఖగోళ శాస్త్రం కదా గురుగారు, దానికి అదే లెక్కంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం అండి వాళ్ళది. ఏ క్షణంలో తుఫాన్లు వస్తున్నాయి, ఏ క్షణంలో వర్షాలు పడుతున్నాయి, ఇవన్నీ ఆ రోజుల్లో మహానుభావులు కాలచక్రం కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా గణించి చెప్పారు. దాన్ని వాళ్ళు మనం సైన్స్తో ఇంకో కోణంలో చూస్తున్నాం తప్ప, ఆనాడు వాళ్ళు ఒక మహాద్భుతమైన మేధాశక్తి కలిగిన వాళ్ళు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఒక అపూర్వమైన వేదాంగం. ఇప్పటికీ వాళ్ళు చెప్పిన దాన్ని ఎవడో తోసిపుచ్చలేరు. ఇంత ఈ జన అజ్ఞాన సమితులు వాళ్ళు కూడా చివరికి వాళ్ళు చెప్పిన గ్రహణ సమయాన్ని నమ్మాలి. గవర్నమెంట్ చెప్పిన దానికంటే వాళ్ళు కరెక్ట్గా చెబుతున్నారు. కాకపోతే దొంగలు ఎప్పుడూ ఉంటారు. ఏమిటో విచిత్రమైన జ్యోతిష్కులు తయారు. వీళ్ళకి ఎవరికి శాస్త్రం రాదు. శాస్త్రం రానటువంటి వాళ్ళ వల్ల శాస్త్రం వచ్చిన వాళ్ళు దెబ్బతింటున్నారు. అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరంటే కొంతమంది పబ్బం గడుపుకునేవాళ్ళు. వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ వల్ల దెబ్బతింటుంది. వాడెవడో చెప్పాడు ఈ మధ్యన,
కళ్ళు మూసుకోండి, మిరపకాయలు నిమ్మకాయ పెట్టుకోండి, ఓ 10 నిమిషాలు అయ్యాక తీయండి, కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే కళ్ళల్లోకి నిమ్మకాయలు వెళ్ళింది, ఈ మిరపకాయలు వెళ్ళి కళ్ళు బాగోటండి. అది పుచ్చుకొని నెత్తి మీద కుంపటి పెట్టుకోండి, కుంపటి మీద ధూపం వెలిగించండి, అమ్మవారి చుట్టూ తిరగండి అంటే ఈ కుంపట్లో నిప్పులు పడి జుట్టు కాలిపోయి చచ్చాడు ఒకడు. ఇలాంటి దుర్మార్గులు పాపాత్ములు. ఆ వెంట్రుక పెట్టుకోండి, ఈ దీపం వెలిగించండి, ఇటువంటివేమి శాస్త్రాల్లో ఇలాంటి మధ్య కొంతమంది బాబాలు వస్తున్నారు, కొంతమంది స్వామీజులుగా వస్తున్నారు కదా, మేము దేవతలతో మాట్లాడతాం, దేవతలు మాకు కనిపిస్తుంటారు, ప్రజలను మోసం చేసేవారు కూడా ఎక్కువైపోయారు కదా. నిజంగా దేవతలు కనిపిస్తారు గురుగారు? ఏమంటే దేవతలు కనబడితే మాత్రం, దేవతలు కనబడ్డారని డబ్బులు మిమ్మల్ని దగ్గర వసూలు చేయడం ఎంత తప్పు అసలు? మీ అనుభూతి వల్ల మీకు కనబడితే మీరు నిజం చెప్పిగా బయటకు వచ్చి చెబుతారా? అరుదుగా ఎక్కడో కనబడతారు ఒక్కొక్కసారి. ఆ దివ్యశక్తి లేకపోవడం కాదు, ఉంది. కానీ ఆ శక్తిని ఉపయోగించి మోసం చేసే దుర్మార్గులు ఈ కలియుగంలో పెరుగుతారు. నిజంగా మహానుభావులు అయితే మీ దగ్గరికి వచ్చేసి ఏమండో నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని అండం. ఎలా రక్షించగలుగుతాడు? మీకు ఒక కర్మ ఉన్నది, మీకు కష్టం ఉంది, ఆ కష్టం మీరు అనుభవిస్తూ కొంచెం కొంచెం ఈ మంత్రానుష్ఠానంతో మీరు తగ్గించుకోవాలి తప్ప ఒకేసారి మీ కష్టం ఎవడో తొలగించలేడు. ఒకేసారి ఆకాశం నుంచి ధనం ఊడిపడదు. కాబట్టి జ్యోతిశాస్త్రం పేరుతోటో లేకపోతే పిచ్చి పిచ్చి పూజల పేరుతోటో మోసం చేసేటటువంటి వాళ్ళు కలియుగంలో ఎక్కువైపోతారు. వీళ్ళు కలిపురుషుల యొక్క లక్షణాలతో పుట్టినవాళ్ళు. అవి నమ్మకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, భగవంతుడిని గట్టిగా పట్టుకోండి, మీరు చేయవలసిన పని చేయండి. మీకు రొంపు వస్తే మీరు మందు వాడాలి, కానీ నేను హామ్ పట్టంటే మీ రోగం ఎలా తగ్గుతుంది? అది తగ్గుతుందంటే వీడు దొంగ. డబ్బుల కోసం నాటకం ఆడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ బుట్టలో పడద్దని చాలాసార్లు నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. ఒక మహిళను మనం తీసుకుంటాం, సంసార జీవితంలోకి వచ్చేంత వరకు ఆమె కట్టు బొట్టు అంతా మనం చూస్తాం. చక్కటి పూలు పెట్టుకుంటుంది, బొట్టు నుదుటన పెట్టుకుంటుంది, అంత చక్కగా ఉంటుంది ఆ మహిళ. పెళ్ళి అయిన తర్వాత తన టైం బాగలేకనో ఏదో పరిస్థితుల్లో భర్త దూరం అవుతాడు, ఆమె వితంతు అవుతుంది. అంటే పెళ్ళి అయ్యే వరకు అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే ఆ మహిళ, అర్హత ఉన్న ఆ మహిళ మధ్యలో వచ్చిన భర్తను కోల్పోయిన తర్వాత ఆ పూజల్లో పాల్గొనకూడదు, వ్రతాలు చేయకూడదు, నోములు చేయకూడదు అంటారు. ఎవరింటికైనా వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరము. వాళ్ళ ఇంటికి వస్తేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బయట ఒక గొప్ప విషయం చెబుతాను. ఈ దౌర్భాగ్య స్థితి కేవలం ఒక 500-400 ఏళ్ల క్రితం వచ్చింది. అంత పూర్వం పురాణాల్లో లేదండో. కాశీఖండంలో ఏమన్నారో తెలుసా? న గంగయా తయా భేద యా నారీ గతభర్తృక ఉమా శివసమాసాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్ బుధై. గతభర్తృక అంటే భర్త పోయిన ఆవిడ గంగతో సమానురాలు. ఆవిడికి గంగకి తేడా లేదట. ఉమా అంటే పార్వతీదేవి, సాక్షాత్తు మంగళస్వరూపిణి. కాబట్టి ఆవిడని పూజించు అని కాశీఖండంలో ఉంది. పూర్వం భర్త పోతే కేవలం భర్త కట్టిన మంగళసూత్రం మాత్రమే తీసేవారు. అవును, మొదట్లో పసుపు భర్తతో రాలేదు, కుంకుమ భర్తతో రాలేదు, గాజులు ఆయన వేయలే, కేవలం మంగళసూత్రం కట్టాడు, ఆయన మంగళసూత్రమే తీయాలి. అలాగే ఉండేవారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ ముస్లిముల దండయాత్ర సమయంలో భర్త పోయిన స్త్రీలను వాళ్ళు ఎత్తుకుపోయేవారు, పెళ్లి కాని పిల్లల్ని ఎత్తుకుపోయేవారు. అప్పుడు ఈ స్త్రీలని అన్యాయం చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు, వీళ్ళని రక్షించుకోవాలని భర్త పోగానే, భర్త ఉన్న వాళ్ళ జోలికి మొదట్లో వచ్చేవారు కాదు, తర్వాత అన్నీ పాడైపోయి అనుకోండి. అందుకని బొట్టు గిట్టు తీసి వికృతాకారంలో పెడితే ఆకర్షణ ఉండదు కనుక ఎత్తుకుపోయేవారు కాదు. చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తే పెళ్ళైన వాళ్ళ జోలికి వచ్చేవారు కాదట. బాల్యవివాహాలు అలా వచ్చేయండి. ఇది చెప్పట్లేదు హిస్టరీలో మీకు. అందువల్ల మధ్యలో కొంత ఆ దుర్మార్గుల వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. తర్వాత వాళ్ళు వికృతంగా ఉన్న ఎత్తుకుపోయారు, చిన్నపిల్లలు ఎత్తుకుపోయారు, పెళ్ళైన వాళ్ళు కూడా మొగుళ్ళు చంపి ఎత్తుకుపోవడం మొదలెట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడితోటి. అలా వచ్చిన కల్చర్ అంటారు ఇది. అది అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి మారిపోయింది. వాడు మరీ దుర్మార్గుడు. వాడు భర్తను చంపి భార్యను పట్టుకుపోయేవాడు. ఇంకా దానివల్ల ఇదేం ఉపయోగం లేదు. కానీ మధ్యలో ఏమైపోయింది, ఈ బొట్టు అవి తీసేయటం అనే సంప్రదాయం కొంతకాలం దురాచారం అయిపోయింది. కానీ పురాణాల్లో ఎక్కడా లేదు. అందువల్లే కుంతీదేవి ఏమన్నా బొట్టు తీసింది ఏంటి? భర్త చచ్చిపోతే ఎవడన్నా సహగమనం చేసింది? సహగమనము లేదు అసలు. ఇది దొంగలు సతీ సహగమనం ఏమీ లేదు. కుంతీదేవి లేదా దశరథుడు పోతే భార్యలు పోయారా? ఎవరు పోయారండి పూర్వకాలంలో? ఎవరిళ్లలో పోలా. అంత హిస్టరీ అంతా మార్చారు. అవి తీసి పక్కన పెట్టండి. భర్త పోతే భార్య తీయవలసింది ఆయన కట్టిన మంగళసూత్రమే తప్ప బొట్టు కానీ ఇవి కానీ తీయకూడదు. పూజలు మానరాదు. అన్నీ చేసుకోవచ్చు సుస్పష్టంగా శాస్త్ర ప్రమాణం. అంతే. ఒక ఇంట్లో సమస్యలు పదే వస్తుంటే వాళ్ళు పలానా మొక్కు తీర్చలేదు, ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఆ మొక్కు తీర్చుకోమని చెప్పుకుంటారు. అసలు మొక్కులు తీర్చుకోకపోతే సమస్యలు వస్తాయి గురుగారు. అసలు మొక్కులు ఎందుకు మొక్కుకోవడం? భగవంతుడిని ఏమండి స్వామి నన్ను రక్షించని ప్రార్థించక మొక్కుకున్నాక
అసత్యం ఆడకూడదు కదా, అసత్య దోషం తప్పు అక్కడ. అది సత్యనారాయణ వ్రత కథ అదే కదటండి. అసత్యం ఆడినందుకు తప్ప దేంతో అయినా సరే నేను ఈ పని చేస్తానన్నాగా చెయ్యాలి తప్ప, దేవుడు ఎప్పుడు శాడిస్టు కాదు, ఆయన మొక్కుల గురించి పట్టించుకోడు. మనల్ని పట్టుకునేది అసత్య దోషం మాత్రమే అని గ్రహించి సత్యం పలకండి. హాయిగా అందరూ అర్చనలు చేసుకోండి. ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మని పొందడానికి అర్హులే. ప్రతిరోజు నిద్రించే సమయంలో ఎలాంటి మంత్రాన్ని జపించి పడుకుంటే మంచిదంటారు? నిత్యం అనుష్ఠానం చేసుకుని ఒక మంత్రం చెబుతున్నాను, హాయిగా చేసుకోమనండి. ఎక్కడున్నా తింటున్నా తిరుగుతున్నా చేసుకోమనండి. ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం శ్రీం రాం రామాయ నమః. ఈ రామమంత్రం ఎల్లవేళలా చేసుకోవచ్చని హనుమంతుడే చెప్పాడు. థ్యాంక్ యూ గురువులు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్ యూ.